హరే కృష్ణ మాతాజీ సండ్రభుజీ సంగ ప్రణామ్. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. కృష్ణ మాతాజీ దండ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ దండ ప్రణామ్. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ శ్రీరాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं रमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनिताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया सुदर्शन की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णववृंद की जय. श्रीमद् भगवद गीता की जय. हरिनाम संकीर्तन की जय. हरिनाम प्रभु की जय. टाइगोर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much Mataji and Prabhuji for joining today's session. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. మనం 13th చాప్టర్ లో ఉన్నాం కదా, లాస్ట్ సెక్షన్ ఆఫ్ 13th చాప్టర్. Yes, Mataji. 12th chapter Mataji. 12th chapter, Mataji. 12th chapter Mataji. Sorry, 12th chapter. 16th వరకు అయిపోయింది, 17th కావాలి. 17th నుంచి మాతాజీ దండవత్ ప్రణామ్. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. సో 13 నుంచి 20 వరకు కృష్ణ మొత్తం 31 లక్షణాలు చెప్తారనమాట. 31 గుణాలు వివరించారు. ఇంకా భక్తుడు భగవంతుడికి అత్యంత ప్రియుడిగా అవడానికి ఈ గుణాలే కారణం అని చెప్తారనమాట. సో భక్తుడు కృష్ణుడికి ఎందుకు ప్రేమ అవుతాడు? భక్తుడి యొక్క లక్షణాలు కాంత చెందడు, ఇతరుల చేత కాంత చెందగలడు, ఇతరుల కాంత చెందనివాడు ప్రభు మాతాజీ.
అయితే మనకి ఆ కృష్ణ 31 లక్షణాలు ఏంటనే చెప్తున్నారు. ఆ 31 గుణాలు ఏంటి, భక్తుడికి ఉండాల్సిన గుణాలు అవి నాకు భక్తుడిని ప్రియం చేస్తాయని చెప్తున్నారు. అయితే మనం ఏమర్థం చేసుకున్నాం, భక్తి యోగానే అత్యంతమైన ఆ, అత్యున్నతమైన ఆధ్యాత్మిక మార్గం అని తెలుసుకున్నాము. ఇంకా భక్తి యోగినే ఇలాంటి అత్యున్నతమైన గుణాలని ప్రదర్శిస్తాడని దీంట్లో తెలుసుకుంటున్నాం అనమాట. ఈ గుణాలన్నీ భక్తి సేవ చేయడం వల్ల వచ్చిన గుణాలంట. అంటే ఈ గుణాలను 2 రకాలుగా విభజించవచ్చు అని చెప్తున్నారు. ఒకటి ఏంటంటే స్వరూప లక్షణం, అది ప్రధాన గుణం అన్నమాట. ఇంకోటి తటస్థ లక్షణం, అంటే వాటికి ఉపగుణాలు అని కూడా అంటారు. అంటే స్వరూప లక్షణం అంటే ఏంటంటే భక్తుడికి అత్యంత అవసరమైన ప్రధాన గుణం ఏంటి? భక్తి. భక్తి. సో భగవంతుడి పైన భక్తి, ఇంకా ప్రేమ అన్నమాట. అది ప్రధాన గుణం. అంటే వినయం, కరుణ, సహనం, ఓర్పు, ఇంకా అసూయ లేకపోవడం, లోభం లేకపోవడం, ఇంకా శుద్ధత, ఇవన్నీ ఇతర గుణాలు. ఇవన్నీ ఏంటంటే తటస్థ గుణాలు అంటారు అనమాట. అంటే భక్తి పెరిగే కొద్దీ అవి ఆటోమేటిక్ గా వ్యక్తం అవుతాయని చెప్తూ ఉంటారు. కాబట్టి కృష్ణుడి మీద భక్తి, ప్రేమ, ఈ 2 ముఖ్యమైన లక్షణాలు. అది స్వరూప లక్షణం అంటారు. మిగతావన్నీ తటస్థ లక్షణాలు అంటారు. అంటే గౌణ లక్షణాలు అని కూడా అంటారు అనమాట. జనరల్ గా గౌణ లక్షణాలు అంటే ఏంటంటే ప్రధానంగా కాకుండా ద్వితీయంగా, అంటే బయట కనిపించే లక్షణాలు అని కూడా చెప్పొచ్చు. అంటే భక్తుడికి సహజంగా బయట కనిపించే గుణాలని గౌణ లక్షణాలు అంటారు అనమాట. అంటే అవి భక్తి మూలం కాదు, కానీ భక్తి ఉన్నప్పుడు సహజంగా వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము చెట్టు వేరు చూసాం అనుకోండి, ప్రధాన లక్షణం వేరు. అంటే కృష్ణ ప్రేమ ప్రధాన లక్షణం. ఇంకా పండ్లు, ఆకులు, పూలు, ఇవన్నీ గౌణ లక్షణాలు, అంటే తటస్థ లక్షణాలు అన్నమాట. అంటే వేరు బలంగా ఉంటే పండ్లు, ఆకులు సహజంగా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే మనకి భక్తి బలంగా ఉంటే మంచి గుణాలు సహజంగానే వచ్చేస్తాయి అని చెప్తారు మన ఆచార్యులు. సో గౌణ లక్షణాలకి ఉదాహరణలు ఏంటంటే ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నాం కదా, 13th నుంచి 16th వరకు, ఇంకా 17th నుంచి 20th వరకు కూడా కొన్ని గౌణ లక్షణాలు తెలుసుకుంటాం. అంటే కోపం లేకపోవడం, ద్వేషం లేకపోవడం, ఇంకా వినయంగా ఉండడం, ఇంకా దుఃఖంలో సుఖంలో సమానంగా ఉండడం, ఇంకా క్షమాగుణం, అసూయ లేకపోవడం, ఇంకా సింపుల్ లివింగ్, హై థింకింగ్ అలాంటివి ఉండడం, ఇంకా పరనింద చేయకపోవడం, అంటే నిందని స్తుతిని సమానంగా తీసుకోవడం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవన్నీ భక్తి వల్ల వచ్చే ఫలితాలని మనం అనుకోవచ్చు. వీటిని తటస్థ గుణాలని కూడా అంటారన్నమాట. అంటే ఇప్పుడు సూక్ష్మమైన గుణాలని అనొచ్చు. ఇది ముఖ్యమైన లక్షణం, ప్రధాన లక్షణం మనకి భగవంతుడి మీద ప్రేమ, శరణాగతి, ఇవన్నీ భక్తి, ఇవన్నీ ముఖ్యమైన గుణాలు. ఈ మంచి గుణాలు ఏవైతే సద్గుణాలు, మన స్వభావంలో మార్పు తీసుకొచ్చే గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌణ గుణాలు, గౌణ లక్షణాలు అని కూడా అంటారు అనమాట. సో నిజమైన భక్తి ఉంటే ఆటోమేటిక్ గా ఇవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో కృష్ణ భక్తి అనేది మూలం, కృష్ణుడి మీద ప్రేమ అనేది మూలము. ఈ మంచి గుణాలు దాని ఫలితంగా వచ్చేవి అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ వైష్ణవ క్వాలిటీస్ అని కూడా అంటారు. సో గురు కృష్ణ ప్రసాదే పాయి భక్తిలత బీజ అని అంటారు కదా. గురు ఇంకా కృష్ణుని కృప వల్ల మనకి భక్తిలత బీజం లభిస్తుందంట. అది ఆ బీజం అంటే, ఆ బీజం మనకి లభించిన తర్వాత మనం శ్రవణం, కీర్తనం, స్మరణం అనే నీళ్లు పోసి దాన్ని పెంచుకుంటూ ఉండాలంట. కానీ నీరు పోయడం మాత్రమే సరిపోతుందా? నేల లేదు సారవంతంగా ఉండాలా? అవును మాతాజీ. ఉండాలి ఉండాలి మాతాజీ. కదా. ఈ కలుపు సో మొక్కలు అవి తీస్తుండాలి. ఆ నేల సారవంతమైన నేల అయితే, నేల అంటే ఏంటంటే మనకి ఈ గుణాలు ఉండడం అనమాట. అసూయ లేకపోవడం, కరుణ, సమత్వం, తృప్తి, సహనం, వినయం, ఇంకా ఇతరులను గౌరవించడం, ఇవన్నీ ఆ ఆ, అంటే భక్తులకి మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వాలని చెప్తారనమాట. ఇంకా మతపరమైనవి, వర్గపరమైనవి, ఇలాంటి భావాలు ఉండకూడదు. నేను ఇండియన్ని, నేను అమెరికన్ని, ఇట్లాంటి భావాలు కూడా ఉండకూడదు అనమాట. అయితే మనకి కపిలదేవ్ భాగవతం థర్డ్ క్యాంటోలో జీవుల మధ్య 3 స్థాయిలు ఉంటాయని చెప్తారనమాట. అంటే మనం ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలి, ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనేది కూడా మనకి క్లియర్ గా చెప్తారు. నేను జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తాను, డీటెయిల్ గా చెప్పాను కానీ. సో కపిల దేవ ఏం చెప్తారంటే, ప్రతి జీవుడు భగవంతుల్లో భాగమే, భగవంతుడి అంశనే. అందుకే అందరం మనం అందరికీ గౌరవం ఇవ్వాలి. కానీ అందరూ ఒకే స్థాయిలో, ఆధ్యాత్మికంగా ఒకే స్థాయిలో ఉండరు, భౌతికంగా కూడా ఉండరు. కానీ ఆధ్యాత్మికంగా చెప్తున్నారు ఇక్కడ కపిల్ దేవ్, ఆధ్యాత్మికంగా అందరూ ఒకే స్థాయిలో ఉంటారు అనమాట. అందువల్ల మనం ఆ స్థాయికి తగ్గట్టు గౌరవం ఇవ్వాలని చెప్తారనమాట. అంటే ఏంటంటే ఆయన కనిష్ట స్థాయి, మధ్యమ స్థాయి, ఉత్తమ స్థాయి, కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అని కూడా అంటారు. కనిష్ట స్థాయి అంటే ఏంటంటే ఆధ్యాత్మికంగా ఫస్ట్ దశ అన్నమాట, ప్రారంభ దశ అనుకోవచ్చు. అయితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి దేవుడు ఉన్నాడనే నమ్మకం
కొంచెం ఉండొచ్చు, లేదంటే అసలు లేకపోవచ్చు. ఇంకా భౌతికమైన ఈ జీవితం మీద, భౌతికమైన సుఖాల మీద చాలా ఆసక్తి ఉంటుంది. భక్తి గురించి అంత పెద్ద అవగాహన ఉండదన్నమాట. సో వాళ్ళు కనిష్ట స్థాయి అనుకోవచ్చు. సో వాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలంటే మన హృదయంలోనే గౌరవం ఇవ్వాలంట. హృదయంలోనే మనం గౌరవించాలి, మనం వాళ్ళ మీద దయ చూపించాలి. వాళ్ళు భక్తి స్థాయిలో లేరు అని మనం దయ చూపించి వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగితే చేయాలన్నమాట. ద్వేషించకూడదు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు, కనీసం దేవుడి గురించి కూడా తెలియదా, లేకపోతే భగవంతుడి భక్తి చేయరా వీళ్ళు అని మనం నిందించకూడదు, అగౌరవపరచకూడదు అనమాట. సో అలా మనం హృదయంలోనే వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళ మీద దయ చూపించాలి. ఇక మధ్యమ స్థాయి అంటే ఏంటంటే భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, అంటే భక్తి చేసే సాధకులు అన్నమాట. అంటే భగవంతుడు, భక్తులు, సేవ అనే అవగాహన ఉంటుంది, కానీ పూర్తిగా స్థిరంగా ఉండదు, సాధక స్టేజ్ లో ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలంటే స్నేహంగా ఉండాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఇంకా ఒకరికొకరు హరినామం గురించి, హరి కథ గురించి డిస్కస్ చేసుకోవాలి, ఇంకా ఒకరికొకరు భక్తిలో ముందుకెళ్ళడానికి సహాయ సహకారాలు అందించుకోవాలన్నమాట. అది అంటే మనం సాధకులం కాబట్టి వాళ్ళు కూడా సాధకులు కాబట్టి మనం వాళ్ళని స్నేహపూర్వకంగా చూడాలంట. ఇంకా ఉత్తమ స్థాయి అంటే ఉన్నతమైన భక్తులు, మహాభాగవతులు అంటారు కదా వాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడూ కృష్ణనామ స్మరణ చేస్తూ ఉంటారు, ఎవరిని ద్వేషించరు, అందరిలో భగవంతుని చూస్తారు. వాళ్ళని మనం ఎలా గౌరవించాలంటే వాళ్ళతో వినయపూర్వకంగా ఉండాలి, వాళ్ళకి సేవ కూడా చేయాలన్నమాట. సేవ చేయాలి, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అంటే వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు మన గురువు గారు కానీ, మన ఆధ్యాత్మికంగా అడ్వాన్స్డ్ డివోటీస్ కానీ, మహారాజ్ కానీ ఎవరైనా చెప్పినప్పుడు ఆ మాటలు చక్కగా మనం పాటిస్తూ ఉండాలి, భక్తిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. సో అయితే ఇలా ఎందుకు చేయాలంటే చిన్నపిల్లాడిని చూస్తే మనం చిన్నపిల్లవాడిని పెద్ద గురువు గారిని ఒకేలా చూస్తామా? లేదు లేదు మాతాజీ. మాతాజీ. డిఫరెంట్ గా మాతాజీ. చూస్తాం కదా. ఉం. సో ఇద్దరికి గౌరవం ఇస్తాము, కానీ వాళ్ళ స్థాయి ప్రకారం మన ప్రవర్తన అనేది ఉంటుంది కదా. అలానే ఈ 3 స్థాయిల్లో కూడా మన ప్రవర్తన అలా ఉండాలని చెప్తారనమాట. సో వైష్ణవ కల్చర్ లో అలా ఉంటుందని చెప్తున్నారు. ఎవరిని తక్కువగా చూడకూడదు, ఉన్నతమైన భక్తుల్ని చూసి మనం ఇంకా నేర్చుకోవాలి, వాళ్ళతో వినయంగా ఉండాలి, హంబుల్ గా ఉండాలి, ఇంకా భక్తులతో స్నేహం పెంచుకోవాలి. ఇంకెవరైతే భక్తులు కాని వాళ్ళు ఉంటారో, వాళ్ళు భగవంతుడి గురించి తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద దయ చూపించాలని చెప్తున్నారు అన్నమాట. అంటే ప్రతి జీవి భగవంతుడి అంశే కాబట్టి మనం అందరికీ గౌరవం ఇవ్వాలి, కానీ ఆధ్యాత్మిక స్థాయి ప్రకారం మన ప్రవర్తన మారాలని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు భక్తిలత అనేది శ్రవణం కీర్తనం ద్వారా పెరుగుతూ ఉంటుంది, కానీ అది వైష్ణవ గుణాలు అనే సారవంతమైన నేల మీద పెరగాలని చెప్తున్నారు అనమాట. అందువల్ల ఈ గుణాలను పెంపొందించుకోవడం భక్తి మార్గంలో చాలా అవసరం. అంటే ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ అనమాట. భక్తి పెరిగే కొద్దీ గుణాలు పెరుగుతాయి, గుణాలు పెరిగే కొద్దీ భక్తి ఇంకా బలం అయిపోతుంది అనమాట. ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్ డిపెండెంట్ అని చెప్పుకోవచ్చు మనం. ఒకదాని మీద ఒకటి ఆధారపడి రెండు పెరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. అందుకని భగవంతుడు ఏం చెప్తారు, చాలా చోట్ల ఇలాంటి వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళని క్లియర్ గా చెప్తారనమాట. మనం జస్ట్ ఒక బ్రీఫ్ చెప్పుకుందాం. 12.13 నుంచి 16 వరకు ఏమేం గుణాలు ఉన్నాయో ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. 12.13 శ్లోకంలో 7 క్వాలిటీస్ చెప్తారు, 7 గుణాలు చెప్తారు. ఎవరికైనా గుర్తున్నాయా అవి? మాతాజీ, ద్వేషభావం లేనివాడు, ద్వేషభావం ఉండకూడదు, అవాధ్యమైన ప్రేమ గలవాడు, మమతాహంకాలను సమదృష్టిలో చూడువాడు, సుఖ దుఃఖాలను దృష్టితో చూడువాడు, క్షమాగుణం కలిగిన వాడు, సర్వాకార సర్వస్థల యందును సంతుష్టుడయుండి యోగియు శరీరేంద్రియ మనస్సులను వశమునందించుకున్నవాడు, నా యందు దృఢమైన ప్రేమ కలిగిన వాడు, నా యందే మనోబుద్ధులు అర్పణ చేసిన వాడు నాకెంతో ప్రియుడు అని చెప్తాడు మాతాజీ. సో అద్వేష్ట సర్వభూతానం అనేది ఫస్ట్ క్వాలిటీ అన్నమాట. అన్ని జీవుల పట్ల అసూయ లేకుండా, ద్వేషం లేకుండా ఉంటారు. మైత్ర అంటే స్నేహభావం ఉంటుంది, అన్ని జీవుల పట్ల స్నేహభావం ఉంటుంది. కరుణ అంటే కరుణ కూడా ఉంటుంది. నిర్మమ అంటే ఏంటి? ఏది నాది కాదు అనేది మాతాజీ. ఏది మమకారం నాది లేదు. కాదు, ఇది నా మమకారం సొంతం. లేనివాడు, అంటే మమకారం లేనివాడు. దేనికి యజమాని కాదు. అవును, ఓనర్షిప్ నాది కాదు. లేకపోవడం, ఏది నాది కాదు అని భావిస్తుంటారు అనమాట. అంటే ఏంటంటే ఈ శరీరం నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, ఈ డబ్బు నాది కాదు, ఈ కుటుంబం కూడా నాది కాదు, నాకు ఏదైతే ప్రతిభ ఉందో అది కూడా భగవంతుడి ప్రసాదం, ఇదంతా నాది కాదు భగవంతుడిదే అని భావిస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీలో ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, ల్యాప్టాప్ ఇస్తారు. ల్యాప్టాప్ ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాం, కానీ అది మనదే అనుకుంటామా? లేదు అనుకోం మాతాజీ. మాతాజీ.
అనుకోం కదా, అలానే అన్నమాట. మనం ఈ జీవితంలో భక్తి అనేది పెంపొందించుకోవడానికి ఈ జీవితం అనేది మనకి ఇచ్చారు కృష్ణ. దాన్ని మనం మనకి ఇచ్చిన ఫెసిలిటీస్ కూడా కొన్ని ఇస్తారు, ప్రతిభలు కానివ్వండి, లేకపోతే భౌతికంగా డబ్బు కానివ్వండి, ఇల్లు, పిల్లలు, భార్య పిల్లలు, ఇవన్నీ ఏవైనా కానివ్వండి భగవంతుడు ఇస్తారు. వాటన్నిటిని మనం ఉపయోగించుకొని బాధ్యతగా ఉపయోగించుకొని భక్తి అనేది చేసుకొని అందరికీ భక్తి కూడా మనం ఇప్పుడు ఎవరైతే ప్రభు చేసి ఉంటారో వాళ్ళు భక్తి చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని కూడా భక్తి మార్గంలోకి తీసుకురావాలన్నమాట. సో అలా ఇది నాది అని ఏది అనుకోకుండా వాళ్ళు చక్కగా బాధ్యతగా దాన్ని ఉపయోగించుకుంటూ ఏదైతే భగవంతుడు ఇచ్చారో వాటిని ఉపయోగించుకుంటూ భక్తి మార్గంలో ముందుకెళ్తారనమాట. ఇంకోటి నిర్మమ అనేది అది. ఇంకా జనరల్ గా నిర్మమ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే బాధ్యతలను వదిలేయడం అనుకుంటారన్నమాట. కుటుంబాన్ని మనం పోషించవసరం లేదు, మన బాధ్యత మనం చేయవసరం లేదు, అదే నిర్మమ అనుకుంటారు. అది నిర్మమ కాదు. బాధ్యతతో పని చేయాలి, కానీ ఇది నాది కాదు ఇది అనే అహంకారం, ఇది నాది అనే అహంకారం లేకుండా మనం బాధ్యతగా చేయాలన్నమాట. ఇంకా అహంకారం లేకపోవడం, సమదుఃఖ సుఖంలో దుఃఖంలో సమత్వంగా ఉండడం అనేది సమదుఃఖ సుఖ అంటే ఇంకా క్షమి కూడా ఉంటుంది, క్షమాశీలత. సో మనకి కొన్ని లక్షణాలు రిపీట్ అయినట్టు అనిపించినాయా మీకు కూడా? ఎందుకు రిపిటేషన్ లాగా అనిపిస్తుందంటే కొన్ని గుణాలు ఒకే రూట్ నుంచి వస్తాయి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నిర్మమ తీసుకుంటే నిర్మమ, నిరహంకార, అమానిత్వం ఇవన్నీ ఒకే రూట్ నుంచి వస్తాయి అన్నమాట. ఈ మూడు కూడా అహంకారం లేకపోవడానికి సంబంధించినవి, కానీ ఇవి రిపిటేషన్ లాగా అనిపిస్తాయి, కానీ సూక్ష్మమైన తేడా ఉంటుందంట. సో నిర్మమ అంటే ఇది నాది అనే భావం లేకపోవడం, నిరహంకార అంటే నేనే గొప్ప అనే భావం లేకపోవడం, అమానిత్వం అంటే ఎక్కువ గౌరవం ఆశించకుండా ఉండడం అన్నమాట. సో కొద్దిగా సూక్ష్మమైన డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ రిపిటేషన్ అయితే కాదు. మనం ఆ సూక్ష్మమైన డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్షమ, అద్వేష్ట రెండు కూడా సిమిలర్ గా అనిపిస్తాయి మనకి. అద్వేష్ట అంటే ద్వేషం లేకపోవడం, క్షమ అంటే ఎవరు తప్పు చేసినా క్షమించడం అన్నమాట. రెండు ఈక్వల్ గా అనిపిస్తూ ఉంటాయి, కానీ కొద్దిగా సూక్ష్మమైన డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సంతుష్ట, సమదుఃఖ సుఖ కూడా సిమిలర్ గా ఉంటాయి. రెండు శాంతి నుంచి వస్తాయి, కానీ సంతుష్ట అంటే ఉన్నదాంతో సంతోషంగా ఉండడం, సమదుఃఖ సుఖ అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు మారకుండా భక్తి మార్గంలో ఉండడం, అందరినీ సమానంగా చూడడం. సో మనం ఎలా అంటే మనకి ఇప్పుడు పరిస్థితులను బట్టి మనం మారిపోతూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం భక్తి చేస్తున్నా కూడా ఏదన్నా బాగా సీరియస్ గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సర్వీస్ చేస్తున్నాము, ఒక 8 hours సర్వీస్ బాగా కష్టపడి చేసాము, సర్వీస్ లో 8 hours తర్వాత ఒక అతను వచ్చి ఇదేంటి ఇంత ఇలా చేస్తున్నారు మీరు, ఇదంతా సరిగ్గా లేదు అని అన్నారు అనుకోండి, కోపం వస్తుందా రాదా? వచ్చేస్తుంది కదా. అంటే పరిస్థితులను బట్టి మారిపోతుంటుంది. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భక్తుడు వచ్చి అంటారు అనమాట, అబ్బా ఎంత మంచిగా సేవ చేస్తున్నారు ప్రభుజీ, మీరు అసలు పొద్దు నుంచి ఇంత కష్టపడి పని చేస్తున్నారు, మీకు కృష్ణుడి కృప ఉండాలి అని అన్నారు అనుకోండి, ఆనందపడతామా? సో అలా మనం పరిస్థితులను బట్టి, సిచ్యుయేషన్ ని బట్టి మన మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సమదుఃఖ సుఖ అంటే ఒకవేళ అలా అన్నా ఇలా అన్నా ఒకేలాగా తీసుకుంటారు, భగవంతుడి కృప అనుకుంటారు అనమాట. సో ఆ డిఫరెన్సెస్ కొంచెం సూక్ష్మంగా ఉంటాయి, అది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో 12.14 లో 5 క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటవి? నరసింహ ప్రభు మీరు చెప్పండి. ద్వేషం లేకపోవటం. 12.14 ప్రభు. 14 లో సంతుష్ట సతతం యోగి యథాత్మ, దృఢ నిశ్చయము, మయ్యార్పిత మనోబుద్ధి, భగవంతుడికి అర్పించిన ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలి, నిశ్చయ బుద్ధితో ఉండాలి. సంతుష్ట అంటే ఎప్పుడు సాటిస్ఫాక్షన్ తో ఉంటారన్నమాట. ఇంకా సతతం యోగి అంటే సమదృష్టి కలిగి ఉండాలి. సతతం యోగి అంటే ఎల్లప్పుడూ భక్తి యోగంలో నిమగ్నమై ఉండాలని చెప్పడం అన్నమాట. సతతం యోగి అంటే యథాత్మ అంటే మనోనియంత్రణ కలిగి ఉండడం అన్నమాట, ఇంద్రియాల మీద నియంత్రణ కలిగి ఉండడం. దృఢ నిశ్చయం అంటే డిటర్మినేషన్ అన్నమాట, దృఢ సంకల్పంతో భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడం అన్నమాట. ఇంకా మయ్యార్పిత మనోబుద్ధి అన్నారు, అంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం ప్రోగ్రెసివ్ స్టేజెస్ ఆఫ్ భక్తిలో ఫస్ట్ స్టేజ్ ఇదే కదా, మనస్సు బుద్ధి భగవంతుడికి అర్పించడం అన్నమాట. సో ఇది 14 లో చెప్పారు. 15 లో 4 చెప్పారు. ఏంటవి? హరే కృష్ణ మాతాజీ. మన వల్ల ఎవరికి భయం లేకుండా ఉండటం, ఇతరుల వల్ల మనం భయపడకుండా ఉండటం, సుఖ దుఃఖాలందు సమభావంతో ఉండటం, తర్వాత భయానికి వేదనకి వీటన్నిటి కూడా అతీతంగా ఉండేవాడు భగవంతుడికి ప్రియుడు అని చెప్పారు మాతాజీ.
హరి బోల్. ఎదుటి వారి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని కూడా మనం భక్తి ద్వారా వాళ్ళకు తగ్గించేది కూడా ఉంది మాతాజీ దీంట్లో. ఎదుటి వారి భక్తిని కూడా మనము ఎవరికి మన క్షోభ యొక్క కలిగించిన వాడు భక్తితో మాతాజీ, ఆ, ఎవరికి సో క్షోభ మన యొక్క కలిగించిన భక్తి వాడు యస్మాన్నో ద్విజతే లోకః అన్నారు. అంటే ఇతరులని కలవరపెట్టరు. లోకాన్నో ద్విజతే చయ అంటే లోకం వల్ల అంటే ఇతరుల వల్ల వీళ్ళు కలవరపడరు. మన కిషన్ ప్రభు చెప్పినట్టు ఆ రెండు ఉంటాయి. హర్షామర్ష భయోద్వేగై ముక్త అన్నారు. అంటే ఏంటంటే ఆనందం, కోపం, భయం, ఇంకా ఆందోళన ఇవన్నిటి నుంచి ముక్త అంటున్నారు. అంటే వాటన్నిటి నుంచి విముక్తులై ఉంటారని చెప్పారనమాట. అంటే వాటిల్లో ఆ బంధనాల్లో చిక్కుకోరని చెప్తున్నారనమాట. 12.16 లో ఒక 6 క్వాలిటీస్ చెప్పారు. ఏంటవి పావని మాతాజీ మీరు చెప్పండి. దేనిపైన కాంక్ష లేనివాడు, శరీరేంద్రియ మనస్సుల యందు శుచి అయి ఉన్నవాడును. మాతాజీ పావని మాతాజీకి అవకాశం ఇవ్వండి. హరే కృష్ణ మాతాజీ దండప్రణాం. భక్తుడు అనేవాడు ఎటువంటి మెటీరియల్ లైక్ డబ్బు ధనార్జన మీద ఆశ చూపించారు. ఒకవేళ తనకి ధనం వచ్చినా సరే అది కేవలం భగవంతుని కొరకే ఉపయోగిస్తాడు. దానికి ఎగ్జాంపుల్స్ కింద బిల్డింగ్స్ కట్టడం కానీ, ఒక నార్మల్ బిల్డింగ్ ఎవరికన్నా కట్టాలి అంటే ఇంట్రెస్ట్ చూపారు. అదే దేవునికి ఉపయోగపడుతుంది అంటే మాత్రం తప్పకుండా ఆసక్తితో ఆ బిల్డింగ్ కడతారు అనేవాడు భక్తుడు అని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సో అనాపేక్ష అన్నారు. అంటే ఫలాన్ని ఆశించకుండా పనిచేస్తారు అనమాట. ఇంకా శుద్ధంగా ఉంటారు ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ. బాహ్య శుద్ధి, అంతర్గత శుద్ధి రెండు ఉంటాయి. దక్ష అంటే కార్య నైపుణ్యం కలిగిన వాళ్ళని చెప్పొచ్చు. అంటే ఉదాసీన అంటే భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం. అంటే గాసిప్స్ ఎవరైతే చెప్తారో అంటే భగవంతుడు సెంటర్ లో లేని ఏమన్నా విషయాలు మాట్లాడటానికి ఇష్టపడరు అనమాట. ఇంకా గతవ్యధ అంటున్నారు. అంటే మానసిక బాధల నుంచి వాళ్ళకి వాటి నుంచి అంత బాధ అనేది ఉండదు అనమాట. ఇంకా సర్వారంభ పరిత్యాగి అంటున్నారు. అంటే సర్వ ఆరంభ పరిత్యాగి, అప్పుడే పరిత్యాగం చేస్తారని అర్థం. అంటే ఏంటంటే స్టార్టింగ్ లోనే వాళ్ళకి భౌతికమైన పనులు ఏదైతే ఉంటాయో అవి ముందుగానే చేయరని చెప్తున్నారు అనమాట. భౌతిక ఆశలతో చేసే కార్యక్రమాలు అసలు స్టార్టే చేయరని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు 12.17 లో మిగతా లక్షణాల గురించి చూద్దాము. నేను లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత ఒక టేబుల్ లాగా ఇస్తాను మీకు. ఏ శ్లోకంలో ఏమేమి ఉన్నాయి, మొత్తం 31 క్వాలిటీస్ లో ప్రతి క్వాలిటీ ఏ శ్లోకంలో ఉందనేది మనం చూద్దాం లాస్ట్ లో. సో 12.17 మనం డిసైడ్ చేసుకుందాం. రివిజన్ అయిందా, రీక్యాప్ అయిందా అందరికి? అయింది మాత్రం. 12.17 డిసైడ్ చేసుకుందాం. యో న హృష్యతి న ద్వేష్టి, న శోచతి న కాంక్షతి, శుభాశుభ పరిత్యాగి, భక్తిమాన్యః సమే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి, న శోచతి న కాంక్షతి, శుభాశుభ పరిత్యాగి, భక్తిమాన్యః సమే ప్రియః. పావని మాతాజీ మీరు శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణాం. యో న హృష్యతి న ద్వేష్టి, న శోచతి న కాంక్షతి, శుభాశుభ పరిత్యాగి, భక్తిమాన్యః సమే ప్రియః. హరే కృష్ణ మాతాజీ. ఉషా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. యో న హృష్యతి న ద్వేష్టి, న శోచతి న కాంక్షతి, శుభాశుభ పరిత్యాగి, భక్తిమాన్ యః సమే ప్రియః. రాణి మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. యో న హృష్యతి న ద్వేష్టి, న శోచతి న కాంక్షతి, శుభాశుభ పరిత్యాగి, భక్తిమాన్ యః సమే ప్రియః. హరే కృష్ణ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. హరిబోలు మాతాజీ అనువాదము. ఉప్పొంగుట గాని దుఃఖించుట గాని తెలియనివాడు, శోకించుట గాని వాంఛించుట గాని
ఎరగని వాడు, శుభాశుభములు రెండింటినీ విడిచిన వాడు నాకు భక్తుడు, నాకు మిక్కిలి ప్రియుడు. హరిబోల్ మాతాజీ. జనపావన రామచంద్రపు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ బుక్ చదువుతాను నేను. నా దగ్గర పుస్తకం చదువుతాను మాతాజీ. చదవండి. శుద్ధ భక్తుడు విషమైన లాభ నష్టములందు హర్షస్వరం ప్రకటింపడు. ఉత్తరుడు గాని శిష్యుడు గాని పొందవలని ప్రభుజీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అతడు కలిగి ఉండడు. అలాగనే వారిని పొందేందుకు చింతన కలిగి ఉండడు. తనకు మిగులు ప్రియమైన కోల్పోయినప్పుడు అతడు శోకింపడు. అదే విధముగా కోరినది పొందనప్పుడు అతడు కలత పొందడు. భక్తుడు సర్వశుభములకు అశుభములకు మరియు పాపకార్యములనడి విషయములకు అతీతుడై ఉండును. శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థము అన్ని రకముల కష్టములకును అతడు వెనుదీయడు. అతని భక్తి నిర్వహణలలో ఏదియును అవరోధము కాజాలదు. అట్టి భక్తుడు శ్రీకృష్ణునకు అత్యంత ప్రియతముడు. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ ప్రభు. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం. సో నా హృష్యతి అంటున్నారు, అంటే అతిగా ఆనందపడడం అని చెప్తున్నారు అనమాట. నా ద్వేష్టి అంటే ఎవరిని ద్వేషించడని. నా శోచతి అంటే జరిగిన దాని గురించి బాధపడరు అనమాట. నా కాంక్షతి అంటే ఏదైనా దొరకలేదంటే దాని గురించి ఎక్కువగా ఆశపడరు అనమాట. ఇంకా శుభాశుభ పరిత్యాగి అంటున్నారు, అంటే మంచి ఫలితాలు చెడు ఫలితాల మీద రెండింటి మీద ఆసక్తి ఉండదు అనమాట. రెండింటిని త్యాగం చేస్తారని చెప్తున్నారు. ఇంకా భక్తిమాన్ అంటున్నారు. భక్తిమాన్ అంటే భక్తిలో ఉన్న వాళ్ళని అర్థం. శక్తిమాన్ అంటే శక్తి ఉన్న వాళ్ళని అర్థం కదా. సో అట్లనే భక్తిమాన్ అంటే భక్తి ఉన్న వాళ్ళని అర్థం. సమే ప్రియ అంటున్నారు, అటువంటి భక్తులు నాకు చాలా ప్రియమైన వాళ్ళని చెప్తున్నారు అనమాట. అంటే ఆయనకు ప్రియమైన భక్తుల లక్షణాలు ఇవన్నీ 31 లక్షణాలు. సో ఇవి కూడా ప్రియం అని చెప్తున్నారు. అంటే మనకి ఈ లోకంలో జనరల్ గా సాధారణంగా మనం ఏం ఆలోచిస్తామంటే మంచి జరిగితే చాలా పొంగిపోతాం, అవునా, ఆనందం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది, అవునా కాదు? చెడు జరిగితే పడిపోతాం, అంటే కుంగిపోతూ ఉంటాం. అయితే ఇష్టమైన వారిని ఏమో ప్రేమిస్తాం, ఇష్టం లేని వారిని ద్వేషిస్తాం. అంటే ఏదైనా కోల్పోయాం అనుకోండి, దాని గురించి కొంతమంది ఏదైనా కోల్పోతే దాని గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటారు జీవితాంతం. అండ్ ఇంకా ఏదైనా మన దగ్గర లేదు అంటే దాని గురించి అది ఉంటే బాగుండు అనే ఆశ అనేది ఉంటుందన్నమాట. కానీ శుద్ధ భక్తుడు అలా ఉండడని చెప్తున్నారు. ఎందుకంటే అతనికి తెలుసు అనమాట, ఏంటంటే నేను ఈ శరీరం కాదు, నేను భగవంతుడి భక్తుడిని. జరిగే అన్నిటిలోకి భగవంతుడి ప్లాన్ అనేది ఉంటుందని అనుకుంటాడు అనమాట. అందుకే అతని మనసు ఈ బయట పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల డిస్టర్బ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అంటే భక్తుడు సంతోషపడడానికి కాదు. నా హృష్యతి అంటే అతిగా పొంగిపోడని అర్థం అనమాట. అంటే భక్తుడికి సంతోషం వస్తే అలా సంతోషం లేకుండా ఉంటాడని అర్థం కాదు. అతిగా ఎక్కువగా ఆనందపడడు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అతనికి తెలుసు ఇది కూడా తాత్కాలికమే అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ప్రమోషన్ వస్తే భగవంతుడికి కృతజ్ఞత చెప్తారు, ఆనందపడతారు. కానీ ఆ ప్రమోషన్ లో వచ్చిన ఆ పవర్ కి గానీ లేదంటే దాంట్లో ఎక్కువగా వచ్చే డబ్బులు గానీ భగవంతుడి సేవలో ఎట్లా ఉపయోగించాలి అని ఆలోచిస్తారు అనమాట. ఇంకా నా ద్వేష్టి అంటే ద్వేషం ఉండదు. అంటే ఎవరికైనా మనకి కష్టం వస్తే భక్తుడు అర్థం చేసుకుంటాడు అనమాట. అంటే ఎవరైనా మనకి కష్టం ఇచ్చినా సరే వాళ్ళని ద్వేషించరు. ఎలా అంటే ఇది నా కర్మ ఫలితం అనుకుంటారు అనమాట. కృష్ణుడు నన్ను ఈ విధంగా ప్యూరిఫై చేస్తున్నారేమో, ఇది నాకు ఒక అవకాశం ఇచ్చారు అని అనుకుంటారంట. అందుకని ద్వేషం అనేది ఉండదు, వాళ్ళు క్షమిస్తారనమాట. క్షమ కరుణ అనేవి చూపిస్తారనమాట ఎవరైనా వాళ్ళని కష్టపెట్టినా సరే. ఇంకా నా శోచతి అంటే గతంలో ఏదో జరిగిపోయింది కానీ అది చాలా బాధాకరంగా ఉంది, అండ్ దానివల్ల నేను ఇప్పుడు కూడా తలుచుకొని బాధపడాలి అనే విషయం ఆలోచించరు అనమాట. ఇది భగవంతుడి ప్రమేయం లేకుండా ఏది జరగదు, దీని నుంచి నాకు భగవంతుడు ఏదో నేర్పించడానికి ఇస్తున్నాడు, లేదంటే నన్ను గ్రౌండెడ్ గా ఉండడానికి, నాకు ప్యూరిఫికేషన్ అవ్వడానికి ఇస్తున్నారు ఈ సిచ్యుయేషన్ అని ఆలోచించి అక్కడితో వదిలేసి ముందుకెళ్ళిపోతారు అనమాట. ఇంకా నా కాంక్షతి అంటే అధికమైన ఆశలు ఉండవు అనమాట. అంటే ఏంటంటే భక్తుడు అవసరమైన దాని గురించే ప్రయత్నిస్తాడు అనమాట. అంటే లోభం ఉండదు. అంటే కొంతమంది ఇప్పుడు చేస్తారు,
పొద్దున్నే 6 గంటలకి షిఫ్ట్ స్టార్ట్ చేస్తే సెకండ్ షిఫ్ట్ కూడా కంటిన్యూ చేసుకొని 10:30 వరకు చేస్తారనమాట. దాంట్లో భక్తి అనేది ఏమి ఉండదు, భౌతికంగా డబ్బులు సంపాదించడం మాత్రమే ఉంటుంది. అలాంటి అనవసరమైన ప్రయత్నాలు చేయరని చెప్తున్నారు అనమాట. మరి ప్రభుపాదుల వారు చెప్తారనమాట, 8 గంటలు మీరు భౌతికంగా ఏదైనా జాబ్ కానీ ఏదైనా చేసుకోండి, 8 గంటల్లో మీరు పడుకోవడం కానీ మీరు మిగతా పనులు ఏవైతే ఉంటాయో అవి చేసుకోండి, 8 గంటలు స్పిరిచువల్ ప్రాక్టీస్ కి వాడండి అని చెప్తారనమాట. మొత్తం 24 hours ని ఇట్లా డివైడ్ చేశారు. భక్తులు అనే వాళ్ళు అది పాటిస్తారని అర్థం. ఇక్కడ భక్తులు అనవసరమైన ప్రయాస అనేది చేయరు, లోభం ఉండదు అనమాట వాళ్ళకి. ఓకే, ఇప్పుడు నేను ఈ 2 షిఫ్ట్లు చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ పవర్ వస్తుంది, కెరియర్ లో బాగా ప్రోగ్రెస్ ఉంటుంది, అలాంటి ఆలోచించారు అనమాట. ఎందుకంటే ఆయనకి నమ్మకం ఉంటుంది అనమాట భక్తుడికి, కృష్ణుడు నాకు అవసరమైనంత నాకు ఇస్తాడని. ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో మనం ఏమనుకుంటాం, మనకి రేపు ఒకవేళ తినడానికి దొరకదేమో అనేసి తరతరాలకి కావలసినంత సంపాదిస్తూ ఉంటాము. అంత సంపాదించాల్సిన అవసరం లేదు, భగవంతుడు అందరినీ చూసుకుంటాడు, అవసరమైనవన్నీ ఆయనే ఇస్తాడు అని అనుకోవాలని చెప్తూ ఉంటారు అనమాట. ఇక శుభాశుభ పరిత్యాగి అంటే, ఇప్పుడు ఏదన్నా మంచి ఫలితం వస్తే చాలా గర్వపడరు, ఇంకా ఏదైనా చెడు ఫలం వచ్చినా సరే నిరాశపడరు అనమాట ఎక్కువగా. ఎందుకంటే భక్తుడు ఫలానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు అనమాట, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, రిజల్ట్ భగవంతుడికి సమర్పిస్తారు. కాబట్టి అది మంచి ఫలితమైనా చెడు ఫలితమైనా అది భగవంతుడు ఇచ్చిన వరం అని తీసుకుంటారు అనమాట. అది నాకు భగవంతుడి నుంచే వస్తుంది కాబట్టి నేను ఇది స్వీకరిస్తాను అని అనుకుంటారు. వాళ్ళు సేవ మీద ఎక్కువ, సర్వీస్ భక్తి మీద ఎక్కువ ఉపయోగించుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రభుపాదుల వారి ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక ఇది చాలా బాగా యాప్ట్ గా ఉంటుంది అనమాట. యోన హృష్యతి నా ద్వేష్టి అనేది ప్రభుపాదుల వారికి బాగా క్లియర్ గా ఆయన ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి చూపించారు. అయితే ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ లో ప్రభుపాదుల వారు చాలా కష్టాల్లో ఉంటారు అనమాట. ఆయనకి డబ్బు ఉండదు, ఆరోగ్యం కూడా చాలా బలహీనంగా ఉంటుంది, 3 times హార్ట్ అటాక్ వస్తుంది అనమాట కార్గో షిప్ లో వెళ్ళినప్పుడు. ఎవరు పెద్దగా సహాయం కూడా చేయరనమాట. కానీ ఆయన హృదయం మాత్రం ఎప్పుడు భగవంతుడి సేవలో స్టడీగా ఉండేది అనమాట, స్థిరంగా ఉండేది, ఆయన ఎప్పుడు చంచలం అవ్వలేదన్నమాట. ఒక రోజు కొంతమంది అక్కడ అమెరికన్స్ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ మాటలు ఎవరైనా వింటారా, అసలు మీరు ఇక్కడ నుంచి అని అవమానిస్తారనమాట. కానీ ప్రభుపాదుల వారు చాలా సైలెంట్ గా ఉంటారు, ఆయన కోపం ఏం రాదు, ఆయనకి బాధ కూడా ఉండదన్నమాట. సో అదే అలా చేసిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తారు, ప్రశాంతంగా భగవన్నామ సంకీర్తన హరినామ జపం చేసుకుంటూ ఉంటారనమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంతమంది భక్తులు అవుతారు ఆయనకి. భక్తులు వచ్చి, స్వామీజీ మీరు మా జీవితాన్ని మార్చేశారు అని, మీరు ఇంత పెద్ద సహాయం చేశారు మాకని అంత పెద్ద బాగా ప్రశంసించినా కూడా ప్రభుపాదుల వారు అదే ప్రశాంతంగా, సేమ్ ఇంతకు ముందు ఎవరైతే అవమానించారో అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ప్రశాంతంగా ఉంటారన్నమాట. ఆయన ఏమంటారు, ఇది నేను చేయట్లేదు భగవంతుడి కృప అని అనుకుంటారన్నమాట. సో అయితే అవమానం వచ్చినప్పుడు కుంగిపోలేదు, ప్రశంస వచ్చినప్పుడు పొంగిపోలేదు, ఆయన స్థిరంగా భగవంతుడి సేవలోనే ఉన్నారనమాట. అంటే నిజమైన భక్తుడు పరిస్థితుల వల్ల మారిపోరనమాట. ఆనందం బాధ 2 తాత్కాలికమని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు దాని గురించి ఎక్కువగా ఆలోచించరు, దానికి ప్రభావితం అవ్వరని చెప్తున్నారు అనమాట. అయితే భౌతికమైన భావోద్వేగాలు అనేవి వాళ్ళ ఆధీనంలో ఉంటాయి అన్నమాట, భక్తులకి ఆధీనంలో ఉంటాయి. ఆ భావోద్వేగాల ఆధీనంలోకి భక్తుడు వెళ్ళడు అనమాట. అంటే ఆనందం వచ్చినప్పుడు భగవంతుడి సేవలో ఎట్లా ఉపయోగించాలనుకుంటారు, ఇంకా బాధ వచ్చిన భగవంతుడి కృప అని అనుకుంటారు, దాని నుంచి భగవంతుడు నాకు ఏదో నేర్పించాలని అనుకుంటారు. అలాంటి భక్తుడి సమీప్రియ అని చెప్తున్నారు, అతను నాకు చాలా ప్రియమైన వాడు అని చెప్తున్నారు అనమాట. మన జీవితంలో మనం ప్రాక్టికల్ గా దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే, మంచి జరిగినప్పుడు కృష్ణ ఇది నీ మెర్సీ అని అనుకోవాలి, చెడు జరిగినప్పుడు కూడా కృష్ణ ఇది నాకు ఏదో నేర్పించడానికి ట్రై చేస్తున్నావు కాబట్టి నేను ఇది స్వీకరిస్తాను అని దాని నుంచి ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకెవరైనా మనల్ని బాధ పెట్టినా కూడా ద్వేషించకుండా క్షమించాలన్నమాట. జనరల్ గా మనం ఎవరిని క్షమిస్తాం, అమాయకుల్ని, మనకిష్టమైన వాళ్ళని, మనకి ఇష్టమైన వాళ్ళని. ఇప్పుడు మనం దయ క్షమ అనేవి ఎవరైనా అమాయకులు బాగా వాళ్ళకి తెలియని వాళ్ళు అలాంటి వాళ్ళకే కదా మనం క్షమ అనేది దయ అనేది చూపించేది. అంటే ఇప్పుడు భగవంతుడి గురించి తెలియని వాళ్ళు అంటే వాళ్ళ అమాయకులనే కదా అర్థం, అవునా కదా? సో వాళ్ళ మీద మనం క్షమ దయ ఉండాలా లేకపోతే ద్వేషించాలా? క్షమ దయ ఉండాలి కదా. అందుకనే మనం ఎవరైనా
తప్పు పనులు చేస్తున్నా కూడా వాళ్ళకి పాపం ఆ జ్ఞానం లేదు. భగవంతుని ప్రార్థించాలి మనం. వాళ్ళకు కూడా మంచి జ్ఞానం రావాలి, భగవంతుని భక్తిలోకి రావాలనేది మనం కోరుకోవాలి. వాళ్ళని ద్వేషించకూడదు. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్ అని. పాపం చేసిన వాళ్ళని మనం హేట్ చేయకూడదంట. పాపాన్ని హేట్ చేయాలి, కానీ పాపం చేసిన వాళ్ళని హేట్ చేయకూడదు. అంటే వాళ్ళ పరిస్థితుల ప్రభావం వల్ల, వాళ్ళ స్వభావం వల్ల వాళ్ళు అలా చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళకు కూడా మంచి జరగాలని మనం భగవంతుణ్ణి కోరుకోవాలంట, క్షమించేసి వదిలేయాలంట. అంటే ఇంకా ఏది దొరక్కపోయినా కూడా మనం అసహనంగా ఉండకూడదు అనమాట. మనకి విశ్వాసం ఉండాలి భగవంతుడి మీద. విశ్వాసం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చూసారా, ఆయన విశ్వాసం ఎలా ఉంటుంది? ఎలాంటి స్థితిలో అయినా ఆయన కొంచెమన్నా విశ్వాసం తగ్గుతుందా? ఇంత కఠినమైన పరీక్ష వచ్చింది, దేవుడా అసలు నేను ఈ రోజు నువ్వు నన్ను చూసుకుంటావా లేదా అనే అవిశ్వాసం వచ్చింది ఆయనకి? లేదు మాతాజీ. ఎంత కష్టం వచ్చినా భగవంతుడిని ఎన్ని బాధలు పడినా కానీ దేవుడిని వదలలేదు మాతాజీ. అవును. సో అంత విశ్వాసం ఉండాలన్నమాట. సో ఎప్పుడు మనం ఫలితం మీద కాకుండా ఏ పని చేసినా మనం జనరల్ గా మనకి ఒక మన అలవాటు ఏముంటుందంటే, దీని వల్ల నాకేం ఉపయోగం ఉంటుంది అనేది ఒకటి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. దాని మీద కాకుండా మనం భగవంతుడి సేవ మీద దృష్టి పెట్టడానికి ట్రై చేయాలన్నమాట. సో ఈ శ్లోకం నుంచి మనం అది నేర్చుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. క్లియర్ గానే ఉందా? సో 18-19 చూద్దాము. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేతః స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేతః స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. జనపావన రామచంద్ర ప్రభు 18th శ్లోక చదవండి. సమశత్రౌ చ మిత్రౌ చ తదే మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంజ్ఞ వివర్జితః. సరోజ మాతాజీ మీరు కూడా 18th శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. సమశత్రౌ చ మిత్రే చ తదా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవాయ. గిరిజా మాతాజీ మీరు 19th శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. తుల్యానిందస్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరి బోల్ మాతాజీ. కళావతి మాతాజీ మీరు కూడా 19th శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ. తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేతః స్థిరమతిర్ భక్తిమాన్యే ప్రియో నరః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఉషారాణి మాతాజీ మీరు కూడా 19th శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తుల్య నిందాస్తు తీర్మౌని సంతుష్టో येन కేనచిత్
అనికేతః స్థిర్మతిర్భక్తిమాన్ మే ప్రియో నరః. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ అనువాదం చదవండి. అనురాధ కాప మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. భువనేశ్వరి మాతాజీ మీరు చదవండి అనువాదం. చదువుతాను మాతాజీ. హరిబోల్ మాతాజీ. అనువాదము. శత్రుమిత్రులేడ సమభావం కలిగిన వాడను మానములందు శీతోష్ణ సుఖదుఖములందును నిందాస్తుతులందును సమబుద్ధి కలవాడను దుష్ట సాంగత్యము నుండి సదా విడివడి ఉండువాడను సదా మౌనము వహించువాడను దేని చేతనైనను సంతృష్టి నొందివాడను నివాసమేదైనను లెక్క చేయని వాడను జ్ఞానమునందు స్థితుడైన వాడను నా భక్తియుక్త సేవయందు నెలకొనినట్టి వాడను ఆగు మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. హరిబోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఉషా మాతాజీ మీరు భాష్యం చదవండి. మీరు సగం చదవండి మాతాజీ. పావని మాతాజీ సగం చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. నమో భగవతే వాసుదేవాయ. భాష్యముపై శ్రీల ప్రభుపాద్. భక్తుడు ఎల్లప్పుడూ చెడు సాంగత్యమునకు దూరముగా నుండును. కొన్ని మార్లు ప్రశంసింపబడుట మరొకప్పుడు నిందింపబడుట అనున్నది మానవ సమాజపు స్వభావము. కానీ భక్తుడు అట్టి కృత్రిమములైన కీర్తి అపకీర్తులకును సుఖ దుఃఖములకును సదా అతీతుడై సహనమును కలిగి ఉండును. శ్రీకృష్ణునికి సంబంధించిన విషయములను తప్ప అతడు మరి దేనిని గూర్చియు చర్చింపనందున అతడు మౌని అనబడును. మౌని అనగా అసలు మాట్లాడకుండా నుండుట అని అర్థము కాదు. అసంబద్ధమైన విషయములను చర్చింపకూడదని అర్థము. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ అవసరమైన విషయములనే చర్చింపవలెను. దేవాది దేవుని గూర్చిన చర్చయే భక్తునికి అవసరమైనది. అతడు అన్ని సందర్భములందును ఆనందముగా నుండును. కొన్ని మార్లు భుజించుటకు రుచిగల పదార్థములను పొందినను మరికొన్ని మార్లు పొందకపోయినను అతడు సదా సంతృప్తుడై ఉండును. అతడు వసతి సౌకర్యము ఎట్టిదైనను లెక్క చేయుడు. కొన్ని మార్లు అతడు చెట్టు కింద వసింపవచ్చును, మరికొన్ని మార్లు విలాసవంతమగు భవనమునందు నివసింపవచ్చును. ఈ రెండిటిచే అతడు ఆకర్షింపబడడు. అతడు తన నిశ్చిత అభిప్రాయం నందును మరియు జ్ఞానము నందును స్థిరుడై ఉండును. కనుక అతడు చదువుతారు మిగతాది. హరే కృష్ణ ధన్యవాదం. భాష్యంలో చేలతో కనుక అతడు స్థిరుడనేది చెప్పబడును. భక్తుని ఈ గుణలక్షణముల వర్ణనలలో కొన్ని పునరుక్తులు కనపడవచ్చును. భక్తుడు ఈ గుణలక్షణములన్నింటినీ సంపాదింపవలెనని నొక్కి చెప్పుటకే అట్లు చేయబడినది. శుభలక్షణములు లేనిదే ఎవరును శుద్ధ భక్తులు కాజాలరు. పరావ భక్తస్య కుతో మహాద్గుణ. భాగవతం 5.18.12 అనగా భక్తుడు కానివానికి శుభలక్షణములు ఉండజాలవు. కనుక భక్తునిగా గుర్తింపబడు గోరువాడు ఈ శుభలక్షణములను పెంపొందించుకొనవలెను. కానీ ఈ గుణములను సాధించుటకై భక్తుడు ప్రత్యేకముగా ప్రయత్నింపనవసరము లేదు. కృష్ణ చైతన్యమునందు భక్తియుక్త సేవ యందు నిమగ్నత అనున్నది అట్టి గుణలక్షణములను పెంపొందించుకొనుటకు సహజముగానే అతనికి తోడ్పడును. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ మాతాజీ. అంటే ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు. స్పెషల్ గా మనం ఏమి ఎండివర్ చేయవసలేదంట. భక్తిలో ఉంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ వస్తూ ఉంటాయని. మీరు కూడా ఆలోచించండి. మీరు భక్తిలోకి రాకముందు వచ్చిన తర్వాత ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి మీ లక్షణాల్లో అనేది ఒకసారి ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది. సరే, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. కృష్ణ శత్రువు మిత్రుడు అని చెప్తున్నారు. శమ శత్రోచ మిత్రోచ అంటున్నారు. అంటే శత్రువుని మిత్రుడిని ఇద్దరిని సమానంగా చూస్తారంట. అంటే ద్వంద్వాలు ఏవైతే ఉంటాయో బాహ్యంగా ఉండే ద్వంద్వాలు వాటిని ఎలా సమానంగా చూస్తారు అనేది 18 శ్లోకాలు చెప్తున్నారు. శత్రువుని మిత్రుడిని ఇద్దరిని సమానంగా చూస్తారంట. గౌరవాన్ని అవమానాన్ని సమానంగా చూస్తారంట. అంటే మానీనా మానదేన కీర్తనీయ స్దాహరి అని చెప్తారు కదా మన శిక్షాష్టకంలో కూడా.
సో అలా గౌరవాన్ని అవమానాన్ని సమానంగా చూడటమే కాకుండా ఎప్పుడు సదా హరినామ సంకీర్తనలో ఉండమని అక్కడ చెప్పారు. సో ఇక్కడ భక్తుడు ఎలా ఉంటారంటే గౌరవాన్ని అవమానాన్ని ఈక్వల్ గా తీసుకుంటారని చెప్తున్నారు. ఇంకా సుఖ దుఃఖ అంటే శీతోష్ణ సుఖ దుఃఖద అని మనకి కృష్ణ అంతకు ముందు కూడా చెప్పారు. ఇంకా చలిగా ఉన్నా వేడిగా ఉన్నా సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా సమానంగా చూస్తారంట. సంఘ వివర్జిత అంటున్నారు. అంటే ఏదైతే మనకి భౌతికంగా ఉండే అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద ఆసక్తి లేకుండా దాంట్లోకి వెళ్లకుండా ఉంటారని చెప్తున్నారు. 12.19 లో ఏం చెప్తున్నారు, నిందా స్తుతి రెండింటినీ సమానంగా తీసుకుంటారంట. ఇంకా మౌని అంటే అనవసరమైన మాటలు మాట్లాడరు అని చెప్తున్నారు. అంటే అవసరమైన అసలు మాట్లాడరని కాదు, మౌని అంటే అనవసరమైనవి ఏవి మాట్లాడరు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు గాసిప్స్ కానీ అవసరం లేని విషయాలు కానీ మాట్లాడరు, అవసరమైన వాటిని మాట్లాడతారని చెప్తున్నారు. ఇంకా ఏదొచ్చినా సంతోషంగా ఉంటారంట. అనికేత అంటే ఎక్కడ అధిక ఆసక్తి అనేది ఉండదన్నమాట. ఇదంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇలాంటి ప్రసాదం వస్తేనే బాగుంటుంది అలాంటివి అనుకోరనమాట. వాళ్ళకి ప్రసాదం రుచికరమైనది వచ్చినా అంత ఎక్కువ రుచి లేనిది వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు సమానంగా తీసుకుంటారని మనకి ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా చెప్పారు. ఇంకా స్థిరమతి అంటున్నారు, స్థిరమైన బుద్ధి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అలాంటి భక్తుడు నాకు ప్రియుడు అని చెప్తున్నారు. అంటే కృష్ణ ఇక్కడ శుద్ధ భక్తుడికి అంతరంగంగా ఎలాంటి స్థిరంగా ఉంటారు అనేది చెప్తున్నారు అనమాట. అంటే బయట పరిస్థితుల వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆనందం అనేది బయట ఉండదు, ఆత్మ లెవెల్లో ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ ఆత్మ లెవెల్లో ఆనందం అనేది భగవంతుడి సేవ చేయడం వల్లే వస్తుందని తెలుసు కాబట్టి ఎప్పుడు సేవలో ఉంటారు అని చెప్తున్నారు అనమాట. అంటే భక్తుడు ఎందుకు సమానంగా శత్రువుని మిత్రుడిని ఎందుకు సమానంగా చూస్తారంటే వాళ్ళు భక్తులు అందరిలో ఆత్మని చూస్తారనమాట. అందుకనే వాళ్ళు ద్వేషించరు, మిత్రుడితో ప్రేమగా ఉంటారు, శత్రువుని క్షమిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఆత్మ అని వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇద్దరు భగవంతుని అంశలే కాబట్టి ఆ భావంలో ఉంటారు కాబట్టి వాళ్ళు సోదరులాగా సోదరిలాగా అనుకుంటారు కాబట్టి వాళ్ళని ద్వేషించరు, క్షమిస్తారు అనమాట. ఇంకా గౌరవం మనకైతే గౌరవం ఏం మాతాజీ మనకైతే చాలా కష్టం మాతాజీ అది ఇంప్లిమెంట్ చేయడం. భక్తి ఇవి చెప్పాను కదా మాతాజీ, మనకి భక్తిలో ఎంత ముందుకెళ్తున్నామో మనకి ఈ లక్షణాలు అలా అలవడుతూ ఉంటాయి అన్నమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం అంతా సాధక భక్తులం కాబట్టి మనం అంత హై లెవెల్లో ఇప్పుడే ఆలోచించకూడదు, మెల్లమెల్లగా పోతూ ఉంటాయి అనమాట. మనం సాధన అనేది కరెక్ట్ గా చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఒక్కొక్క లక్షణం మనకే అవగాహన అవుతూ ఉంటుంది అనమాట. మనకి కోపం ఏ లెవెల్లో ఉండేది, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి వచ్చింది, అందరినీ ఈక్వల్ గా ఎలా చూడగలుగుతున్నాం. ఒకేసారి అడ్వాన్స్డ్ స్టేజ్ కి వెళ్ళము, స్లోగా ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. కానీ సాధన మాత్రం చేస్తూ ఉండాలి. సాధక భక్తులు అంటే సాధన ఒక రోజులో అయిపోతుందా, 2 రోజుల్లో అయిపోతుందా, ఒక జన్మ పడుతుందా, 10 జన్మలు పడుతుందా, మిలియన్స్ ఆఫ్ జన్మలు పడుతుందా అనేది మనకు తెలియదు. అయితే మన ప్రయత్నం అనేది మనం సిన్సియర్ గా చేస్తూ ఉండాలన్నమాట. అది ఎవరెవరికి ఎలాంటి సాధన ఎంత సిన్సియారిటీ ఉంటుందో అంత మనకి మెర్సీ కూడా లభిస్తుంది అనమాట. గురు కృష్ణ వైష్ణవాస్ మెర్సీ అనేది మనకి లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే సాధన మాత్రం చేస్తూ ఉండాలి. అండ్ నిరుత్సాహపడకూడదు అనమాట. మనకి ఏంటి ఇంత ఇది రావట్లేదో నిరుత్సాహపడకూడదు. ఎప్పుడైతే నాకు ఈ లక్షణం నుంచి బయటకు రాలేకపోతున్నామో మనం ప్రే చేయాలన్నమాట కృష్ణని. నాకు ఇది చాలా కష్టంగా ఉంది, కోపం తగ్గట్లేదు, లేదంటే నాకు ఆశ తగ్గట్లేదు, ఇంకేదన్నా మనకి అనిపిస్తుంది అనుకోండి, మనం ఎక్కువ మాలలు చేసుకోవాలి, భగవంతుని మీద శరణాగతి తీసుకోవాలన్నమాట. ఇంకా గౌరవం అవమానం సమానంగా తీసుకోవాలని చెప్తున్నారు. అంటే ఎవరైనా పొగడగానే మనం పొంగిపోకూడదు, ఎవరైనా మనల్ని హర్ట్ చేసేలాగా చేసినా కూడా మనం బాధపడకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే భక్తుడికి తెలుసు అనమాట, నేను భగవంతుని భక్తుడిని, అది నా అసలు గుర్తింపు. ఎవరో వచ్చి అరే నువ్వు ఇంత బాగా చేసావు, నువ్వు అసలు చాలా గొప్ప గాయకురాలువో లేదంటే గాయకుడివో లేదంటే ఇంత బాగా చేస్తావు అని చేసిన, లేదంటే ఈ పని నువ్వు చాలా బాగా చేసావు అనడం, లేదంటే ఈ పని నువ్వు సరిగ్గా చేయలేదు అనడం, అలాంటివన్నీ ఆయన గుర్తింపు కాదనేది భక్తుడికి తెలుసు అనమాట. భక్తుడికి అసలు గుర్తింపు ఏంటి? భగవంతుడికి భగవంతుని అంశాన్ని జీవేర స్వరూపై కృష్ణేర నిత్య దాస్ అంటారు అనమాట. అంటే మనం భగవంతుని నిత్య సేవకులం అన్నమాట. అది మన అసలు గుర్తింపు.
అందుకని మనం మిగతా వాటితో మనం మన ప్రాబ్లమే అది కదా, మనం ఈ బాడీతో గుర్తించి ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాము. అందుకని మనకి అసలు ప్రాబ్లం వస్తుంది. మనం ఇలా సన్నగా ఉన్నాము, లావుగా ఉన్నాం, పొట్టిగా ఉన్నాం, లేకపోతే దీని వల్ల ఇలా కష్టం వచ్చింది అని మనం బాడీతో ఐడెంటిఫై చేసుకున్నంత కాలం అవి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ బాడీలీ ఐడెంటిఫికేషన్ నుంచి సోల్ ఐడెంటిఫికేషన్ కి వస్తామో మనకి మెల్లమెల్లగా చేంజెస్ వస్తూ ఉంటాయి. అది ఈజీగా అవ్వదన్నమాట. ఒకసారి భగవద్గీత చదవగానే, ఒకసారి భాగవతం చదవగానే అవ్వదు. ఆ సాంగత్యంలో ఉండాలి, దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి. ప్రతిసారి చదివిన ప్రతిసారి కొద్దిగా రియలైజేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో సుఖ దుఃఖాల్లో సమత్వం ఎందుకు చేస్తారంటే వాళ్ళకి ఈ శరీరానికి సంబంధించిన అనుభవాలు ఇవి ఆత్మకి సంబంధించినవి కాదని వాళ్ళు అనుకుంటారు కాబట్టి. సో ఇప్పుడు మనం ఏ లక్షణం తీసుకున్నా సరే వాళ్ళు ఆత్మ ఐడెంటిఫికేషన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈక్వల్ గా తీసుకోగలుగుతారు. మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం అంటే మనకు తెలుసు, మనం బయటకి బాహ్యంగా మనం అనుకుంటాం మనం ఈ శరీరం కాదు అని. మనం ఆ లెవెల్లో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ ఉంటుందా మనకి? ఉండదు ఉండదు మాతాజీ, ఊరికే మాతాజీ. అనుకునేంత వరకే మాతాజీ, దానికి అనుకున్నంత అనుకున్నంత వరకే. అవును, అది పోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అది పోవాలంటే మనం ఎక్కువగా శ్రవణం, ఎక్కువగా జపం చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మనం భగవంతుడి భక్తిలో ఉండడానికి ట్రై చేయాలి. అప్పుడు మనకి మెల్లమెల్లగా ఆ ఐడెంటిఫికేషన్ నుంచి బయటకు వస్తాం అనమాట. ఇంకా నిందా స్తుతి కూడా ఎందుకు సమానంగా తీసుకుంటారు భక్తులు అంటే వాళ్ళకి తెలుసు. ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో చెప్పారు మనకి, ఈ రోజు ఎవరైతే పొగుడతారో రేపు వాళ్ళే మనల్ని నిందిస్తారు. అవునా కాదా? మీ అందరికి జరిగిందా ఎప్పుడైనా? అవును మాత. సో సో భక్తుడికి తెలుసు అన్నమాట. భక్తుడికి ఆ విషయం తెలుసు. అందుకని భక్తుడు ఏం చేస్తాడంటే కృష్ణుడి సంతృప్తి కోసం జీవిస్తాడు అనమాట. అంటే భగవంతుడిని ప్లీజ్ చేయడానికి జీవిస్తాడు కాబట్టి, లోకం కోసం కాదు కాబట్టి వాళ్ళకి అది సమానంగా తీసుకునే ఆ శక్తి అనేది ఉంటుందన్నమాట. ఇంకా మౌని అంటే నియంత్రితంగా మాట్లాడతారు, అసలు మాట్లాడరని కాదు. అంటే వాళ్ళ మాటలతో వాళ్ళ నియంత్రణ అనేది ఉంటుందన్నమాట. అవసరం లేని అనవసరమైన మాటలు మాట్లాడరు. ఇంకా అంటే ఏవైతే మన మనసుని కలుషితం చేస్తాయో, భక్తి నుంచి బయటకు తీసుకొస్తాయో అలాంటి మాటలు మాట్లాడరు అనమాట. భక్తుడు ఎప్పుడు సత్యం మాట్లాడతారు, ఎదుటి వాళ్ళ హితం గురించి మాట్లాడతారు. ఇంకా ఏదైనా కృష్ణ సెంటర్డ్ ఉండే విషయాలే మాట్లాడతారు అనమాట. భగవంతుడితో సంబంధం ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడతారు. ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడతారు, డిప్లొమసీ ఉండదు. ఎదుటి వాళ్ళకి హితం చేసేవి మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి హితం ఉండదనుకోండి, అది మాట్లాడటం మానేస్తారు. సో నియంత్రితంగా మాట్లాడతారు అనమాట. ఇంకా ఏది వచ్చినా సంతోషం అనేది ఉంటుంది వాళ్ళకి. అంటే భక్తుడి వస్తువుల మీద సంతోషం ఉండదు అనమాట భక్తుడికి. భగవంతుడి స్మరణ వల్ల అది ఆధ్యాత్మిక ఆనందం ఏదైతే ఉంటుందో దాని మీదే ఫోకస్ ఉంటుంది అనమాట. అందుకనే ఏ పరిస్థితిలో అయినా, శాంతి అయినా సరే, సంతృప్తి అయినా సరే వాళ్ళకి భక్తి మీదే ఉంటుంది కానీ బాహ్య విషయాల మీద ఉండదు అనమాట. ఇంకా అనికేత అన్నారు, అంటే అధిక ఆసక్తి ఉండదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇల్లు లేదంటే కారు, బంగ్లా, ఇట్లాంటి పదవి ఇట్లాంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలుసు ఇవన్నీ తాత్కాలికమే. భగవంతుడికి అసలు కావాల్సింది భక్తి. ఆ భక్తిని ఎలా సాధించాలి, భగవంతుని సేవ ఎలా చేసుకోవాలి అనే దాని మీద ఆసక్తి ఉంటుంది. కానీ ఇలాంటి భౌతికమైన వాటి మీద ఎక్కువ ఆసక్తి అనేది ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారు కానీ వాళ్ళ ఫోకస్ అంతా భగవంతుడితో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో ఉంటుంది, భగవంతుడి సేవ మీద ఉంటుంది. కాబట్టి వాటి మీద ఆసక్తి అనేది ఉండదని చెప్తున్నారు. ఇంకా స్థిరమతి అన్నారు, స్థిరమైన బుద్ధి ఉండడం అనమాట. అంటే నిర్ణయాలు మనసు ఆధారంగా తీసుకోరు అనమాట. వాళ్ళు ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే శాస్త్ర ఆధారంగా, వాళ్ళు భగవద్గీతలో ఏం చెప్పారు దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే ఆధారంగా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు స్థిరమైన బుద్ధి ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో ప్రభుపాదుల వారు కూడా చెప్తారు మనకి, భక్తుడు బయట ఇలా ద్వంద్వాలు అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, వాటికి అతీతంగా ఉంటారని చెప్తారు. వాళ్ళ ఆనందం ఎప్పుడు భగవంతుడి సేవలో ఉంటుంది. వాళ్ళు ఎందుకు స్థిరంగా ఉంటారంటే వాళ్ళకి భగవంతుడి మీద అంత విశ్వాసం ఉంటుంది అనమాట. ప్రహ్లాద్ మహారాజ్ ఎందుకు ఎప్పుడు స్థిరంగా ఉంటాడు, ఆయన ఎప్పుడు బాధ అనేది ఉండదు, ఎలాంటి కష్టం వచ్చినా సరే స్థిరంగా ఎందుకు ఉంటాడంటే అతనికి భగవంతుడి మీద అంత విశ్వాసం ఉంది కాబట్టి. అందుకని భక్తిమాన్ అని చెప్తున్నారు అనమాట కృష్ణ ఇక్కడ క్లియర్ గా. భక్తిమాన్ మే ప్రియ అంటున్నారు. అలాంటి భక్తులు
నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనం ఈ శత్రౌచ మిత్రేచ అనేది ఏదైతే ఉందో దానికి ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే హరిదాస్ ఠాకూర్ అన్నమాట. ఆయన నామాచార్య అని కూడా అంటారు. ఆయన మహమ్మదీయుల ఫ్యామిలీలో పుడతారనమాట. అండ్ రోజుకి 3 లక్షల హరినామ జపం చేసేవాళ్ళు అనమాట. 3 లక్షల నామాలు చేసేవాళ్ళు అనమాట. కానీ ఆయన ముస్లిం కుటుంబంలో పుట్టారు కాబట్టి కొంతమందికి ముస్లిమ్స్ కి ఆయన ఇలా భక్తి చేయడం నచ్చదు అనమాట. వాళ్ళకి చాలా కోపము అసూయ రెండు ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆయన్ని కొట్టేవాళ్ళు అనమాట. అంటే తీవ్రంగా హింసించేవాళ్ళు. అలా 22 చోట్ల మార్కెట్ ప్లేసెస్ లో ఆయన్ని చాలా తీవ్రంగా కొట్టారనమాట. ఆయనకి శరీరం అంత నొప్పులతో ఉన్నా సరే ఆయన హృదయంలో కోపం అనేది ఉండదు. ఎందుకంటే ఆయన ఏమనుకుంటారంటే వీళ్ళు ఆయన క్షమించేస్తారంట. ఆయన ఇంకా ప్రార్థిస్తారంట భగవంతుణ్ణి, స్వామి వీళ్ళకి తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించండి అని మనసులోనే క్షమించేస్తారు, ఇంకా ప్రార్థిస్తారు కూడా అంట. అంటే వాళ్ళు ఆయనకి శత్రువు అనిపించలేదు అనమాట. వాళ్ళంతా కొట్టినా సరే వాళ్ళని ఆయన శత్రువుగా చూడలేదు. అందరూ భగవంతుడి అంశాలే అని అవగాహన ఉంది కాబట్టి ఆ అధికారులు ఎవరైతే ఆయన్ని కొట్టారో ఆ ముస్లిం అధికారులు తర్వాత వాళ్ళు కూడా రియలైజ్ అవుతారనమాట. ఇతనికి ఇంత క్షమ ఇంత దయ ఉన్నాయి కాబట్టి ఇతను సాధారణ మనిషి కాదని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంటే భక్తుడు ఎవరిని శత్రువుగా చూడరు, ద్వేషం హృదయంలో ఉంచుకోరనమాట. వాళ్ళు ఎప్పుడూ క్షమతోనే ఉంటారు. ఎప్పుడైతే ఎవరైతే భగవంతుడి గురించి తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళు తెలియక చేస్తున్నారు కాబట్టి వాళ్ళని క్షమిస్తారని చెప్తున్నారు అన్నమాట. అంటే అంత ఈక్వల్ గా చూడడానికి మనకి ఇప్పుడు అంత శక్తి లేదు, కానీ మనం ప్రయత్నించాలన్నమాట. మనం హరిదాస్ ఠాకూర్ లాగా ఎవరైనా మనల్ని బాగా కొడితే మనం వాళ్ళని క్షమిస్తామా? లేదు మాతాజీ. క్షమిస్తారా? కొంతమంది క్షమిస్తామంటున్నారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళని అనుకోవాలి. భక్తుల దారిలో తొందరగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. క్షమించలేకపోతే మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం, మనం దేని గురించి మనం ఎందుకు ఇంత ఈక్వల్ గా తెలుసుకోలేకపోతున్నాం, మనం ఇంకా ప్రాక్టీస్ చేయాలనేది తెలుసుకోవాలన్నమాట. ఇంకా తుల్య నిందా స్తుతిర్ మౌని అన్నారు. అంటే నిందా స్తుతి ఇంకా రెండు సమానంగా ఎలా తీసుకుంటారనేది ఒక అంటే మనకి ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే రఘునాథ్ దాస్ గోస్వామి అన్నమాట. ఆయన చాలా ధనికమైన కుటుంబంలో పుడతారు అనమాట. చాలా సౌండ్ ఫ్యామిలీ వాళ్ళది. కోట్ల కొద్ది ఆస్తి ఉంటది అనమాట వాళ్ళకి. సౌకర్యాలకు కూడా అసలు ఎక్కడ ఏమీ తేడా ఉండదు. చాలా సౌకర్యాలు ఉంటాయి, చాలా కోట్ల సంపద ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడు ఇంట్లో నుంచి పారిపోతూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆయనకి అవన్నీ నచ్చేవి కాదు. ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయన్ని తీసుకొచ్చి మళ్ళా పట్టుకొని వచ్చేవాళ్ళు, కొంతమందిని అపాయింట్ చేసేవాళ్ళంట ఆయన తీసుకురావడానికి. అయితే ఒక రోజు అన్ని వదిలేసి మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోతారనమాట. మహాప్రభు ఏం చెప్తారంటే చైతన్య మహాప్రభు ఆయనకి చాలా సింపుల్ లైఫ్ జీవించమని చెప్తారనమాట. అయితే ఆయన ఏం చేశారంటే అంత డబ్బులు ఉన్నా సరే ఫస్ట్ ఆయన జగన్నాథ్ మందిర్ ఉంటుంది కదా పూరిలో, ఆ మందిరం బయట భిక్షాటన చేసేవాళ్ళు అనమాట. సో అది కూడా ఆయనకి ఎక్కువ అనిపించింది అనమాట. నేను అందరినీ ఇలా ఇబ్బంది పెట్టకూడదు, అందరినీ యాచించి ఇబ్బంది పెట్టకూడదు అని ఏం చేశారంటే ఆయన ఎవరైతే ఇవి అన్నం ఇవి తినే పదార్థాలు ఎవరైతే పడేస్తారో వాటిని తీసుకొని తినేవాళ్ళంట. అది చూసి చాలా మంది నవ్వుతూ ఉండేవాళ్ళంట, చాలా మంది మాక్ చేసేవాళ్ళంట, ఎగతాళి చేసేవాళ్ళంట. అయినా సరే ఆయన అవన్నీ పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన ఆత్మ లెవెల్లో ఉన్నారు కాబట్టి అవన్నీ పట్టించుకునే వాళ్ళు కాదు. కొంతమంది గొప్పగా కొంతమంది పొగిడే వాళ్ళు కూడా అంట. సో ఇంత గొప్ప కుటుంబంలో పుట్టి కూడా నువ్వు ఇంత సింపుల్ లైఫ్ జీవిస్తున్నావు, భగవంతుడి భక్తిలో ఉన్నావు అని పొగిడినా సరే ఆయన దాన్ని కూడా ఈక్వల్ గా తీసుకునే వాళ్ళంట, ఎంత పట్టించుకునే వాళ్ళు కాదంట. ఎందుకంటే ఆయనకి తెలుసు నిజమైన ఆనందం బయట నుంచి ఉండదు, లోపల నుంచి ఉంటుంది అనేది ఆయనకి తెలుసు అనమాట. భగవంతుడితో సంబంధం ఉండడం వల్ల, భగవన్నామ స్మరణ చేయడం వల్ల, భగవంతుని భక్తి చేయడం వల్ల, భగవంతుడికి సేవ చేయడం వల్ల ఉంటుంది అనేది ఆయనకి అర్థమైంది. కాబట్టి ఆయన అంత ఉన్నతమైన కుటుంబం నుంచి అంత అలాంటి భిక్షాటన చేసి, భిక్షాటన కూడా ఎక్కువ అనుకొని ఆయన ఎవరైనా వదిలేస్తే అవి తిని అట్లాంటి లైఫ్ లీడ్ చేసినా కూడా ఆయన చాలా ఆనందంగా ఉండేవాళ్ళు అనమాట. అంటే నిజమైన భక్తుడు బాహ్య పరిస్థితుల్ని పట్టించుకోరు. వాటి వల్ల కాదు ఆనందంగా ఉండేది, భగవంతుడి సేవ వల్ల, భగవంతుడితో రిలేషన్షిప్ వల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారనేది మనం వీళ్ళ ఎగ్జాంపుల్స్ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సో మనం కూడా ఇలాంటి మన జీవితంలో కొన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరైనా పొగిడినా భగవంతుడి కృప అని అనుకోవాలన్నమాట.
అంటే మనం ఈక్వల్ గా తీసుకునే స్టేజ్ లో లేం కాబట్టి వెంటనే మనకు భగవంతుడు గుర్తు రావాలి. కృష్ణ ఇది నీ మెర్సీ, దీని వల్ల నాకు ఇలాంటి పొగడ్త వచ్చింది అని. ఎవరైనా నిందించినా కూడా అది భగవంతుడి కృపలాగే తీసుకోవాలంట. అంటే కృష్ణుడు నాకు ఏదో దీంట్లో ఏదో గుణపాఠం నేర్పాలని అనుకుంటున్నారు, అది ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ తెలియకపోయినా కూడా ఇది భగవంతుడి ప్లానే, ఇది కూడా కృష్ణ ప్రసాదమే అని స్వీకరించాలంట. ఇంకా సుఖం వచ్చినా కూడా అది సేవకి ఎట్లా ఉపయోగించాలో అని ఆలోచించాలి. కష్టం వచ్చినా కూడా దాన్ని సేవగా ఎట్లా మార్చుకోవాలో ఆలోచించాలంట. ఇంకా మాటలు ఎప్పుడు నియంత్రణలో ఉండాలి. ఎప్పుడు మనం గాసిప్స్ కానీ ఇంకా ఏదైనా అవసరం లేని విషయాలు, ఎదుటి వాళ్ళకి హితం లేని విషయాలు ఉంటాయి కదా, అవన్నీ మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేయాలి. అలాంటప్పుడు మనకి కూడా మనసు స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ బాగా చేస్తామో మన మైండ్ లో ఆ స్థిరత్వం అనేది వస్తుంది. సో భగవంతుడి భక్తి, ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించడం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం ఇవి చేయడం, భక్తి అంగాలు అనేవి మనం పాటించటం, ఇంకా ఇవన్నీ మనం గుర్తుంచుకోవడం. పొగిడినప్పుడు భగవంతుడి కృప అనుకోవడం, నిందించినప్పుడు కూడా ఇది భగవంతుడి కృప అనుకోవడం, సుఖం వచ్చినా దాన్ని మనం సేవలో ఎలా వాడుకోవాలో ఆలోచించడం, కష్టం వచ్చినా ఎక్కువ ప్రార్థన చేసుకోవడం, అది కూడా సేవ చేయడం లాంటిది. సో మాటలు నియంత్రణలో ఉంచుకోవడం, ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. మనం రోజు జీవితంలో ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఇక్కడ స్టాప్ చేద్దాం. నెక్స్ట్ ఒక్క శ్లోకం మిగిలింది, అది రేపు చూద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హ్యాండ్ రైస్ చేశారు మాతాజీ చాలా మంది. మాతాజీ ఇప్పుడు మన తప్పు లేకుండా ఇతరులు ఎవరైనా మనకు నిందిస్తారు, మన తప్పు ఉండదు, ఇతరులు నిందిస్తారు. అయితే వాళ్ళ స్వార్థం గురించి నిందిస్తారు. మనము దేవుడు ఏమిటి మనకు నేర్పడానికి ఇది అలాగ నిందిస్తున్నారని మనం అనుకోవాలి. దేవుడు దీనికి మన జ్ఞానం మాతాజీ, సహనము. ఓకే ఓకే అలాగే టాలరెన్స్ అనేది ఒక ముఖ్యమైన లక్షణం అన్నమాట భక్తులకి. అన్నిటినీ శీతోష్ణ సుఖ దుఃఖద అన్నారు కదా. అంటే సుఖమైన దుఃఖమైన, ఇప్పుడు మీరు వాళ్ళు నిందించడం వల్ల మీకు దుఃఖం వచ్చింది కదా, దాన్ని టాలరేట్ చేయడం నేర్చుకోమన్నారు. చెప్పారు కదా మనకి భగవద్గీతలో. ఏంటి ఆ శ్లోకం గుర్తుందా? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య తాంసి దీక్షస్వ భారత. క్లియర్ గా చెప్పారు కదా మనకి. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని టాలరేట్ చేయడం నేర్చుకోమని అర్జునుడికి చెప్పారన్నమాట. అంటే మనకి కూడా అలా చెప్పారు. ఇవన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, ఇవన్నీ టెంపరీ, వాటిని మనం ఏం చేయాలంటే టాలరేట్ చేయాలని చెప్పారు. అంటే టాలరెన్స్ నేర్పిస్తున్నారని అనుకోవాలన్నమాట. ఇవన్నీ మనలో భక్తి పెరుగుతున్న కొద్ది ఆ లక్షణాలన్నీ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాం మాతాజీ. అవును ప్రభు. అంటే మనం కూడా ప్రయత్నం చేయాలి. మనం ఇప్పుడు మీరు అడిగారు కదా, సో ఇప్పుడు మనం ఆ ఆలోచన వచ్చిందంటేనే మీరు ఆలోచిస్తున్నారు, భక్తి మార్గంలో ఉన్నారని అర్థం. ఓకే, నాకు ఇలాంటి విషయం వచ్చింది, దీని నుంచి నాకు కృష్ణుడు ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు అని మీకు ఒక ఐడియా వచ్చింది కదా. లేకపోతే మనకు కోపం వచ్చేస్తుంది. ఇది జనరల్ గా మనం జస్టిఫై చేసేసుకుంటాం అనమాట. ఏది నా తప్పేం లేదు, అతను అలా అన్నాడు కాబట్టి నేను ఎందుకు సైలెంట్ గా ఉండాలి అని అనిపించింది అనుకోండి, మీకు భక్తిలో ఇంకా కొంచెం ప్రోగ్రెస్ అవ్వాలి, కొంచెం సాధన ఎక్కువ చేయాలని మనం తెలుసుకోవాలి. లేదు ఇది కరెక్ట్ గా, ఇది భగవంతుడు నాకు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు, దీన్ని నేను ఎలా తీసుకోవాలి అని అనుకుంటున్నారంటే మీరు మంచి మార్గంలో ఉన్నట్టు అర్థం అన్నమాట. శ్రీకృష్ణ మాత, భక్తి పెరిగినప్పుడు కూడా ఎక్కువ అవుతా ఉంటాయి కదా మనకి అడ్డంకులు కూడా. అవును ప్రభు. భక్తిలో ఉన్న వాళ్ళకి కొన్ని కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కష్టాలు ఎదురవుతున్నాయి అంటేనే మనకి భగవంతుడు, అంటే జనరల్ గా ఇప్పుడు మనకి ఆ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు ఎక్కువ కష్టమైన ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, అవునా కదా. ఇప్పుడు ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ టఫ్ క్వశ్చన్స్, టఫ్ ఎగ్జామ్స్ వాళ్ళు రాస్తూ ఉంటారు. అలానే భక్తులు అంటే టాపర్స్ కాబట్టి వాళ్ళకు కూడా కష్టమైన ఎగ్జామ్సే ఉంటాయి అన్నమాట. మనకు కూడా ఇది ఒక పరీక్ష లాగా. అవును, ఈ పరీక్షలన్నీ పాస్ అయితేనే కదా మనం వైకుంఠంలో ఉండడానికి మనం ఎలిజిబుల్ అయ్యేది. సో మన వ్యక్తిత్వం, మన లక్షణాలు వైకుంఠానికి అనుకూలంగా ఉండాలంటే ఈ పరీక్షల వల్లే మనం పాస్ అయితేనే మనకి ఆ లక్షణాలన్నీ అలవడతాయి. మనం ఈజీగా వైకుంఠానికి వెళ్ళి భగవంతుని డైరెక్ట్ గా సేవ చేసే అవకాశం అనేది దొరుకుతుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ.
కళావతి మాతాజీ. ఈ 31 లక్షణాలు ఒకసారి అన్ని వివరంగా వన్ బై వన్ కొంచెం అంతా పెట్టండి మాతాజీ, వీలైతే రేపు కనుక. ఒకసారి చూద్దాం మాతాజీ. రేపు ఒకసారి డిస్కస్ చేసుకొని నేను రేపు పోస్ట్ చేస్తాను మీకు. అదే సేమ్ నా దగ్గర ఒక టేబుల్ లాగా ఉంది, అది మీకు 35 అన్నారు కదా వాట్సాప్ లో మాతాజీ. సరే మాతాజీ, ఎందుకంటే వన్ బై వన్ వచ్చిందంటే మాకు కొంచెం రోజు చదువుకున్నామంటే కొంచెం మనకు ప్రాక్టీస్ అవుతుంది మాతాజీ, సాధన అవును. చేసినట్టుగా ఉంటది. అందుకని అవును. ఆ లక్షణాలు మొత్తము పెట్టండి. రోజు ఒకసారి వాటిని మనం చదువుకున్నామంటే మనకు ఒకటి కాకపోతే ఒకటైనా మన ఆలోచనలోకి వస్తుంది. అవును అవును మాతాజీ, షూర్. రేపు ఒకసారి డిస్కస్ చేసుకొని దాన్ని మీకు పబ్లిష్ చేస్తాను మొత్తం వాట్సాప్ లో 35 అన్నారు కదా మాతాజీ. 31 ప్రభు, 31. మాతాజీ గీతా సుబోధిని ఉన్నది ఉందా? ఓకే. గీతా సుబోధినిలో చాలా క్లియర్ గా ఉంటాయి, మీ దగ్గర లేకపోతే తీసుకోండి. క్లియర్గా ఉంది మాతాజీ. తెలుగులో కూడా ఉంటాయి. మీరు తెలుగుకే ఉంది నా గీతా దగ్గర. సుబోధిని మనకి ఇప్పుడు ఇంతకు ముందు ఎగ్జామ్స్ ఉంటే గైడ్స్ అనేవి ఉండేవి కదా, సో అది కూడా మనకి అలాగే. గైడ్ లాగా అన్నమాట. ఒకసారి గౌరంగా చూసామంటే మొత్తం చాప్టర్ గుర్తొచ్చేస్తుంది. చాలా బాగా రాశారు గౌరంగ్ దర్శన్ ప్రభు. ఎవరి దగ్గరైనా లేకపోతే ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి, ఆర్డర్ చేసుకోండి. ఆ బుక్ ఓకే చాలా అవసరం మాతాజీ. అవును, చాలా బాగుంటుంది అది. ఆ బుక్ నేను కూడా చదువుతూ ఉంటాను, చాలా బాగా అనిపిస్తుంది. అది క్లియర్ గా అనిపిస్తుంది. ఏదైనా క్వశ్చన్ ఉన్నా, డౌట్ ఉన్నా ఒకసారి రిఫర్ చేసుకున్నా మనకి అర్థమైపోతుంది అన్నమాట. హరే ఓకే మాతాజీ. మాతాజీ, ఏకాదశి రేపా ఎల్లుండే మాతాజీ? ఏకాదశి ఫ్రైడే మాతాజీ, శుక్రవారం. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పిన ఇంట్లో ఉన్నంత వరకు మన వాతావరణం వరకు మనం ఇంప్లిమెంట్ చేస్తాం మాతాజీ. అదే బయటికి వెళ్ళాం అనుకోండి, ఒక పెద్ద ఇంటికి వెళ్తాము, అయ్యో మనకు లేదే అని చెప్పని ఫీలింగ్ మనకు అనుకోకుండానే వస్తుంది కదా మాతాజీ. మనం ఇంత చెప్తున్నామే, మనకి అంత పెద్ద అంత ఇది లేదని మనకి తెలియకుండానే మనంతటా మనకి ఎంత కంట్రోల్ చేసుకోవాలి. మన వరకు మీరు చెప్పినవన్నీ మన ఇంట్లో ఉన్నంత వరకు మన వాతావరణం వరకు బాగానే ఉంటాయి. బయటికి వెళ్ళామంటే బయట వాళ్ళని చూసి వాళ్ళు వేసుకునే డ్రెస్సుల్ని వాళ్ళు పెట్టుకునే దాన్ని చూసి మనకి ఏంటంటే తెలియకుండానే మనకి ఈర్ష్య ద్వేషం అనేది పెరిగిపోద్ది కదా మాతాజీ. మాతాజీ మనకు కోరికలు, ఆ కోరిక అనేది వచ్చినప్పుడు అట్లా వస్తుంది మాతాజీ. ఆ కోరిక లేకుండా ఉందనుకో, ఆ కోరిక తగ్గించుకున్నామంటే ఆ ఈర్ష్య అసూయ అనేటివి తగ్గిపోతాయి మాతాజీ ఆటోమేటిక్ గా. అంటే సాధక స్టేజ్ లో ఉన్నప్పుడు సహజంగా ఉంటాయి మాతాజీ. కాకపోతే మనం సిన్సియర్ గా ఏం ట్రై చేయాలంటే, ఇప్పుడు మీకు అలా అనిపించినప్పుడు అలాంటి అసోసియేషన్ ని కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. భక్తుల అసోసియేషన్ లో ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు మెల్లగా మీరు స్ట్రాంగ్ అవుతారు అనమాట. అంటే ఇప్పుడు బేబీ స్టెప్స్ వేసేటప్పుడు మనం జనరల్ గా రాళ్ళు రప్పలు ఉన్న చోట నడిపించాం కదా పిల్లల్ని, బాగా సాఫ్ట్ గా ఉన్న చోట నడిపిస్తాం. అందుకని మనం కూడా సాఫ్ట్ గా ఉండే వైపు, భక్తుల వైపు ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి మీరు స్ట్రాంగ్ అయ్యే వరకు. మనం స్ట్రాంగ్ అప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు స్ట్రాంగ్ అవుతారు. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో మీకు అవి చూసినప్పుడు కూడా ఏమనిపించదు అనమాట. అప్పుడు అప్పటి వరకు కొద్దిగా అసోసియేషన్ తగ్గించుకొని ఈ అసోసియేషన్ పెంచుకోండి. మెల్లగా మీరు భక్తిలో స్ట్రాంగ్ అవుతారు. స్ట్రాంగ్ అయినప్పుడు మీరు బాగా నడిచేటప్పుడు రాళ్ళున్న రప్పలున్న ఎలాగోలా నడిచేస్తారు కదా, మీకు తెలుసు ఏం వేసుకోవాలి, ఏ చెప్పులు వేసుకోవాలి, షూస్ వేసుకోవాలా లేకపోతే ఏం వేసుకోవాలి బాగా నడవాలంటే అనే విషయం కూడా తెలుస్తుంది మీకు. సో అట్లా అర్థమయ్యే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. అర్థమైన తర్వాత మీరు ఎక్కడున్నా మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే మాత. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అప్పో అని ఒక నేమ్ వచ్చింది, ప్రశ్న ఏమైనా ఉందా? లేకపోతే మీరు శ్లోక రిసైట్ చేయడానికి హ్యాండ్ రైస్ చేశారా? మాతాజీ మొదటి నుంచి మనం చదవకపోయినా భక్తి యోగం ఒక్కటి చదివితే చాలా తెలుస్తుంది మాతాజీ. మాతాజీ జైని శ్రీనివాస్ ప్రభు మీరు చెప్పండి. మాతాజీ క్లాస్ చాలా చక్కగా ఉంది మాతాజీ. ఇప్పుడు మన గ్రూప్ లో డాక్టర్ ప్రతిభా మాతాజీ గారు అని వింటున్నారు. ఆ మాతాజీకి నాకు నిన్న ఇదే డిస్కషన్ అయింది మాతాజీ, ఈ రోజు జరిగిన క్లాసే. అంటే భౌతిక విషయాల పట్ల అదే ఈ రోజు భగవంతుడు నా కొరకు ఇచ్చాడేమో అని నేను అనుకుంటున్నా మాతాజీ. అంటే మాకు నిన్న ఉన్న డౌట్స్ అన్ని చాలా క్లియర్ అయ్యాయి మాతాజీ. మన పరమాత్మ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనకి కావాల్సినవి ఇస్తూ ఉంటారు అనమాట. అంటే మాకు మాతాజీ సీనియర్, మాతాజీ ద్వారానే మేము వచ్చాము. మాతాజీ మాకు చెప్తుంటారు అప్పుడప్పుడు. నిన్న ఇవే వర్డ్స్ చెప్పింది మాతాజీ, మనం మౌనంగా ఎందుకు ఉండాలనే విషయమే. అదే జరిగింది మాతాజీ, కరెక్ట్ గా అదే చెప్పారు మీరు కూడా. ధన్యవాదాలు మాతాజీ. అలాగే మీరు చెప్పిన గౌరంగ దర్శిని బుక్ మన అమెజాన్ లో ఉంది మాతాజీ, గీతా సుబోధిని బుక్ 299 రూపీస్. ఎవరికైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. ఒకసారి లింక్ పోస్ట్ చేస్తాను ప్రభు, నేను కూడా అందరికి. నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టినా మాతాజీ,
నాకు బెటర్. వచ్చేస్తుంది. ఓకే. ఇంకా మళ్ళీ కాకపోతే మనకి మన టెంపుల్ లో కూడా దొరుకుతాయి. ఎవరైనా ఇస్కాన్ టెంపుల్స్ కి వెళ్ళినా కూడా అక్కడ కూడా మనకి జనరల్ గా అన్ని ఇస్కాన్ టెంపుల్స్ లో దొరుకుతూ ఉంటాయి. ఇక బిట్స్ వెళ్ళినా తీసుకోవచ్చు, లేకపోతే మిగతా ఇస్కాన్ టెంపుల్స్ లో కూడా ఎక్కడన్నా దొరికితే తీసుకోండి, లేకపోతే అంటే అమెజాన్ బెస్ట్ వే. భగవద్గీతకు దీనికి తేడా ఏంది మాతాజీ? ఇది గైడ్ ప్రభు. యాక్చువల్ గా మనం ఇంతకు ముందు, ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలియదు, కొద్దిగా ఇంతకు ముందులో ఒక టైంలో ఎలా ఉండేదంటే అవునవును మాతాజీ, ఎగ్జామ్స్ అప్పుడు గైడ్స్ బుక్ గైడ్ చదువుకునే వచ్చేది వాళ్ళు మనకు. కదా. అవును అంటే మాతాజీ. క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి మాతాజీ. సమ్మరీ లాగా ఉంటుంది, క్లియర్ గా అర్థమయ్యేలాగా ఉంటుంది. అంటే మీరు మొత్తం చాప్టర్ చదువుకోవడానికి టైం లేదనుకోండి, గైడ్ చూస్తే మీకు చాప్టర్ అంతా గుర్తొచ్చేస్తుంది అనమాట. అట్లా అవును అంత అవును క్లియర్ గా మాతాజీ. రాశారు ప్రభుజీ. లింక్ పెట్టండి అవును మాతాజీ గ్రూప్ లో. ఓకే మాతాజీ. మాతాజీ, జస్ట్ అమెజాన్ లో మీరు కొట్టేస్తే వస్తుంది, బుక్ పేరు కొడితే వస్తుంది, గీతా సుబోధిని తెలుగు అని కొడితే వచ్చేస్తుంది. ఓకే మాతాజీ, ధన్యవాదాలు ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓకే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ గిరిజా మాతాజీ, మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్పన్నం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం మాతాజీ. అదే ఇప్పుడు ప్రభుజీ చెప్పినట్టు నిన్న కూడా మాకు చిన్న డిస్కషన్ వచ్చిందనమాట. అదే భగవంతుడు అంటే మన అంటారు కదా మాతాజీ, మనం ఏదన్నా అనుకుంటే గురువుల నోటి నుండి ఆ సమాధానం వస్తుందని. అంటే పొగిడితే పొంగిపోతుంటాం కదా మాతాజీ. అయితే ఆ పొగిడినప్పుడు ఎలా మేము రిసీవ్ చేసుకోలేదా అంటే, ఈరోజు మీరు చెప్పిన దాన్ని బట్టి నిన్న దాన్ని అన్వయించుకున్నాను మాతాజీ. అయితే మాతాజీ ఉంటే ఎంకరేజ్ చేస్తారు, అందరికి అది చెప్తుంటారు అని చెప్పి కొడుతుంటే అమ్మ మునుగు చెట్టు ఎక్కిచ్చేస్తున్నారు అని అన్నా అనమాట. అంటే అలా అనుకోకూడదు, ఇదంతా గురు కృప అని మీరు ఇవాళ చెప్పారు. అది చాలా నాకు బాగా టచ్ అయింది మాతాజీ. అంటే ఈసారి ఎవరన్నా అన్నప్పుడు గురు కృప, భగవంతుడి కృప మూలంగా నేను ఇలా చెప్పగలుగుతున్నానని చెప్పాలి అని అంటే మీరు చిన్నపిల్లలైనా మీరు చెప్తా ఉంటే అసలు ఒక్కోసారి అనిపిస్తుంది మాతాజీ, మేము పెద్దవాళ్ళమైనా కొన్ని ఆలోచనలు రావు మాతాజీ మాకు. మీరు ఇప్పుడు చెప్తే నాకు చాలా బాగా అనిపించింది. అది అంటే ఫ్యూచర్లో మనం అట్లాంటివి చెప్పుకోవచ్చు కదా మాతాజీ. మనం పొంగిపోకుండా మనము భగవంతుడి కృప మూలంగా మనం ఇది చేయగలుగుతున్నాము. వాళ్ళు ఇచ్చిన జ్ఞానము, గురువులు ఇచ్చిన జ్ఞానం మూలంగా మనం చెప్పగలుగుతున్నాం అని చెప్పడానికి అవకాశం వచ్చింది మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ మాతాజీ. గురు కృష్ణ వైష్ణవ మెర్సీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో అలా ఆ మెర్సీ వల్ల మనం చాలా నేర్చుకుంటాము, చాలా చెప్పగలుగుతాము. ఇదంతా ఇప్పుడు మనకి సోర్స్ ఏంటనేది అర్థమైంది కదా. మనకి ఏది వచ్చినా సరే మన కృష్ణ ఇంతకుముందు చాప్టర్స్ లో చెప్పారు కదా, నేను హౌ కృష్ణ ఇస్ ఆల్ పర్వేడింగ్, ఆయన బలం బలవతాం చాహం, తేజో తేజస్మి నామహం, ఇవన్నీ ఆయన చెప్పారు కదా. ఎవరికైనా బలం ఉంటే అది నేనే అన్నారు, ఎవరికైనా ఏదైనా శక్తి ఉందంటే అది నేనే అని చెప్పారు. ఈ ప్రభాష్మి శశి సూర్య రసోహం అప్సు కౌంతేయ, ఇవన్నీ ఆయనే చెప్పారు కదా. సో మనం ప్రతి దాంట్లో భగవంతుని ఎలా చూడాలి, ప్రతిదాన్ని సోర్స్ భగవంతుడే అని మనం ఎలా తెలుసుకోవాలనేది ముందే చెప్పారు. అందుకనే సో మనకి ఏ లక్షణం ఏది బెస్ట్ గా అనిపించినా సరే, ఆ బెస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఆలోచించాలన్నమాట. ఇప్పుడు మనం ఎలా అయితే ఒక పెయింటింగ్ చూసాం అనుకోండి, ఆ పెయింటింగ్ చూసినప్పుడు మనకి అనిపిస్తుంది ఈ పెయింటింగ్ చాలా బాగుందని, కానీ ఆ పెయింటింగ్ వేసిన వాళ్ళ గురించి ఆరా తీస్తామా లేదా? ఎస్ మాతాజీ. సో అలానే మనకి కూడా ఏదన్నా ఎవరైనా ప్రతిభ చూపించినా సరే ఆ ప్రతిభని పొగడాలి, కానీ వెంటనే మనకి భగవంతుడు గుర్తు రావాలి, ఈ ప్రతిభ భగవంతుడి నుంచి వస్తుంది అనేది మనకి ఆ సోర్స్ ఏంటనేది తెలియాలన్నమాట. సో అలా రిలేట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిదానికి మనం వెనక్కి ముందుకి తీసుకుంటూ వెళ్తే సోర్స్ భగవంతుడి నుంచే వస్తాయి అన్నమాట. ప్రతిదీ ఈ భౌతికమైన ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తం నా నుంచే వస్తాయని కృష్ణ క్లియర్ గా చెప్పారు. మెటీరియల్ స్పిరిచువల్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ మీ అని చెప్పారు కదా. సో అలానే మనం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ప్రతి దాంట్లో మనం కృష్ణాన్ని ఎలా సెంటర్ చేసుకుంటాం అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలా మనం ప్రతి దాంట్లో గుర్తు చేసుకుంటే వెనక్కి తిరిగి చూస్తే మొత్తం అంతా భగవంతుడి నుంచే వస్తుంది అనమాట. ఎవరైనా బాగా ప్రవచనం చెప్పినా, ఎవరైనా అది చేసినా కూడా మనం ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఆచార్యస్ కూడా చెప్తూ ఉంటారనమాట, ఈ రోజు నేను ఏది చెప్పినా అది భగవంతుడి నుంచే వచ్చిందండి. ప్రభుపాదుల వారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట, నేను ఆయన బుక్స్ ఆయన చదువుతూ ఉండేవాళ్ళంట. ఎందుకంటే ఇదంతా నేను రాయలేదు, కృష్ణనే రాశారు, అందుకని మళ్ళీ చదువుకుంటున్నా అనేవాళ్ళంట. సో అలాంటి గొప్ప ఆచార్యులే భగవంతుని నుంచి వస్తుందని అర్థం చేసుకున్నప్పుడు మనం చేసే చిన్న చిన్నవి కూడా మనకి భగవంతుడి నుంచి వస్తాయి, ఇంకా గురు కృష్ణ వైష్ణవ కృప నుంచే వస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనం సొంతగా చదువుకోకుండా ఇలా గురువు శిక్షణలో ఉంటే గురువు గారు చెప్పేది చూడండి ఎన్ని మాటలు పరంపరా ఎంత సిస్టమ్ చక్కగా అందుకే ఇంపార్టెంట్ మాతాజీ. కరెక్ట్. ధన్యవాదాలు మాతాజీ, చాలా విషయాలు చెప్పారు ఇవాళ అయితే. చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. మనం క్లోజ్ చేసుకుందాం ఇంతతో. హరే కృష్ణ. ప్రశ్న ఏమైనా ఉందా మాతాజీ? మాతాజీ యాక్చువల్లీ గైడ్ అని చెప్పారు కదా, అది ఇంగ్లీష్ లో కూడా ఉంటుందా మాతాజీ? ఉంటుంది మాతాజీ. ఇంగ్లీష్ తెలుగు రెండు ఉన్నాయి.
ఆ పేరు ఆ, చెప్తారా మాతాజీ గీతా ఇంకొకసారి? సుబోధిని. గీతా సుబోధిని. నేను దీంట్లో పెడతా మాతాజీ. పావని మాతాజీ ఉన్నారా మీరు? మీరు ఏమైనా లింక్ షేర్ చేయగలిగితే చేయండి, లేదంటే నేను చేయమంటే నేను చేస్తాను. హరే నేను కృష్ణ ఒకసారి చూసి మాతాజీ, దండవత్ పెడతాను. ప్రణామ్. ఉంది మాతాజీ, పెడతాము. ఉందా మాతాజీ? ఓకే, థ్యాంక్ యూ సో అప్పుడు మచ్ మీరు మాతాజీ. ఫార్వర్డ్ చూసింది ఉంది, పెడతాం మాతాజీ. షూర్ మాతాజీ మాతాజీ, రికార్డింగ్ పెట్టండి మాతాజీ, మళ్ళీ ఓకే ఓకే, షూర్ మాతాజీ. ఇవాళది పెట్టండి మాతాజీ. ఓకే.